ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే వీఆర్ డూయింగ్ వీడియోస్ ఇఫ్ యు ఆర్ లైకింగ్. లైక్ చేసి, లైక్ డూ, కామెంట్ చేసి, కామెంట్ ఆల్సో డూ. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ డూ. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫన్మోజీ ఛానల్ యు ఆర్ వాచింగ్ బట్ నో సబ్స్క్రైబింగ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నౌ ఓన్లీ సబ్స్క్రైబ్ డూ ఫ్రెండ్స్. ఆల్సో కింద బెల్ ఐకాన్ క్లిక్ ఫర్గెట్ డోంట్. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. ఎంత అయ్యప్పనం కోశియం నీ దయ వల్ల ఈ కోకాపేటలో రెంట్ తక్కువని కాకా హోటల్ పెట్టాను. తీరా పెట్టాక తెలిసిందేంటంటే ఇక్కడ రెంటే కాదు జనాలు కూడా తక్కువే. ఎన్నడా గురు అయ్యప్ప, ఎవడో ఒక ఎరుపప్పను పంపించవయ్యా. అన్నా ఒకటి. ఏ అబ్బా ఏంటన్నా అలా కుట్టో? నువ్వే కదరా ఒకటి ఇమ్మన్నావు. ఒకటి ఇవ్వలేదన్నా, నేను అడిగింది టీ. ఓ టీనా, సారీ బ్రో, కమ్యూనికేషన్ మిస్టేక్. ఇదిగో తీసుకో. అన్నా ఇందులో షుగర్ ఎక్కువైంది. షుగర్ ఎక్కువైందా? ఏది కప్పేలా పట్టు. ఏంటన్నా ఇది? నేచురల్ సాల్ట్, గుడ్ ఫర్ హెల్త్. హోటల్లో సాల్ట్ అయిపోయింది, ఈ రోజుకి దీంతో అడ్జస్ట్ అయిపో. రే ఆ వాంతి చట్నీలో పడుతుంది, పక్కెళ్ళు. బాబు ఓ ప్లేట్ గారివ్వు. ఇదిగోండి అంకుల్. ఈ గారెలకేంటి చిల్లులు లేవు? అమ్మ నీ అమ్మ చిల్లు పెట్ట మర్చిపోయానా? అంటే గారికి చిల్లు ఉంటే సాంబార్లో మునిగిపోతుందని మొన్న ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, అందుకే చిల్లులు తీసేసా. మీకు కావాలితే పెట్టిస్తాను అంకుల్, కాకపోతే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అదేంటి? గారైతే 50 రూపాయలే, చిల్లు గారైతే 100 రూపాయలు. ఏం రేట్లు రా బాబు? సర్లే చిల్లు గారే ఇవ్వు. ఓకే. Few moments later. ఇదిగో తీసుకోండి. ఈ గారేంటి చల్లగా ఉంది? మీరేగా చిల్లు గారు అడిగారు, డీప్ ఫ్రిడ్జ్ లోంచి తెచ్చా, చిల్లుగా ఉంటది, తినేయండి. వామ్మో, ఇది ఎక్కడ హోటల్ రా నాయనా? ఒరే తత్తి, ఇంకెంతసేపు తిప్పుతావురా? అవతల ఇడ్లీ రేకులు పెట్టాలి రా. ఈ తత్తిగాడేంటి ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆషాఢ మాసం కదా, పెళ్లిళ్ళు లేక ఫోటోగ్రాఫర్ గారు ఖాళీ అయిపోయారు, అందుకే పార్ట్ టైం జాబ్ ఇచ్చా. తారు లేదు, స్పైడర్ మ్యాన్ లేదు, త్వరగా తిప్పే. తిప్పే చేతులు తొప్పులు తొత్తున్నాయి. తొప్పులు లేవు, పప్పులు లేవు, తిప్పించాలే గాని ఎలాగి. తిండితో తుప్పు తేరట్టుంది, తూతుకో. తుప్ప? ఇదేమన్నా ఐరన్ రాడ్డా తుప్పట్టానికి? తుప్పు తాదు, తుప్పు. ఒరే ఏంట్రా నీ గోల? తుప్పు. ఓ ఉప్పా, ప్రతిసారి చెమటయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? సర్లే, షాప్కి వెళ్ళి ఓ పెద్ద సాల్ట్ ప్యాకెట్ తీసుకురా. ఓకే. ఈ హోటల్ ఏదో కొత్తగా పెట్టారు, లోపలికి వెళ్ళి వ్లాగ్ చేసి ఫ్రీగా ఫుడ్ దొబ్బి తినేద్దాం. ఏ బాబు, మీ ఓనర్ లేడా అమ్మా? ఏంది బ్రో అంత మాట అన్నావు? నేను ఓనర్లా కనిపించట్లేదా? ఓ చేతిలో మసగొట్టడం, ఇంకో చేతిలో నీళ్ళ మగ్గు చూస్తుంటే తెలుస్తుంది క్లీనర్ అని. డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్ బ్రో. ఏంటది? డోంట్ బుక్ ఏ కవర్ బై ఇట్స్ జడ్జ్ బ్రో. ఇది కూడా కరెక్ట్ కాదే. ఏదో ఒకటి బ్రో, నీకు అర్థమైందా లేదా? అర్థమైంది, కానీ మీ హోటల్లో మంచి ఫుడ్ ఉందా? మంచి ఫుడ్ అయితే లేదు, టేస్టీ ఫుడ్ అయితే ఉంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంతకీ మీ హోటల్లో స్పెషల్ ఏంటి? నేనే. నువ్వు కాదయ్యా, ఫుడ్. ఇంతకీ మీకు ఏం కావాలి? లాగు. లాగా? లాగు. సరే, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి లాగుతున్నా. ఏం పనులు అయ్యావి? మీరేగా లాగు లాగు అన్నారు, అందుకే లాగేశా. నేను లాగమంది లాగ్ కాదయ్యా, బ్లాగు. యు మీన్ యూట్యూబ్ బ్లాగ్? ఎస్, ఐఎమ్ ఏ బ్లాగర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కి రివ్యూస్ ఇస్తూ ఉంటా. మీ హోటల్ కొత్తగా పెట్టారని విన్నాను, అందుకనే వచ్చాను. ఇప్పుడు చెప్పు, నీ హోటల్లో స్పెషల్ ఏంటి? ఇంతకీ మీరు ఏం తింటారు? చైనీసా, కాంటినెంటలా, ఇటాలియనా, మంగోలియనా, మలేషియనా, రష్యనా, గ్రీసా, జాపనీసా, వియత్నమీసా? లాస్ట్ లో పేరేదో వెరైటీగా ఉందే, వియట్నమీసా. సర్లే, అందులో ఏం బాగుంటాయి? కప్పల కబాబు, పావుల పకోడీ, మొసలి మంచూరియా, గబ్బిలం 65, తాబేలు తలకాయ తాలింపు, కల్మీ కుందేలు, చిల్లీ చింపాంజీ, గుడ్లగోబల గుడ్లు ఫ్రై, డైనోసార్ తోకేపుడు. డైనోసారా? అవి అంతరించిపోయినాయి కదా. ఈ మధ్యన ల్యాబ్ లో మళ్ళీ పుట్టించేస్తున్నారు. జురాసిక్ వరల్డ్ చూడలేదా? అమ్మో, చేసినా చేస్తారు సచ్చినోళ్ళు. ఇలాంటి వైల్డ్ యానిమల్స్ కాకుండా సాగు జంతువులు ఏం లేవా? యు మీన్ చికెన్, మటన్, ఫిష్? ఎస్. ఈ తినడానికి చైనీస్ కాంటినెంట్ లో చెప్పుకోవచ్చు కదా, పెద్ద పోటుగాళ్ళ వియత్నమీస్ అన్నా. వెరైటీగా ఉంటాయేమో అని చెప్పాను, ఇంత వరస్ట్ గా ఉంటాయని నాకేం తెలుసు. సర్లే, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, చికెన్ 65, చిల్లీ చికెన్, ఎగ్ మంచూరియా, ఎగ్ 65. ఇంకా ఆపే.
డబుల్ ఎగ్ నూడిల్స్ హాఫ్ ప్లేట్, ఉల్లిపాయలు ఎక్కువేసి సైడ్ టమాటా సాస్ అయ్యే. ఇవన్నీ హాఫ్ ప్లేట్లు ఎలా వస్తాయి బ్రో? ఫుల్ తీసుకో. అయితే ఫుల్ ప్లేట్ లోనే హాఫ్ నూడిల్స్ అయ్యి. నీ బొక్కలో హాఫ్ నూడిల్స్ కి మళ్ళీ వ్లాగు లాగు అని ఎలా ఆ పక్కన కూర్చో. ఏ తోత్తవేంటయ్యా, యూట్యూబర్ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు. కావాలంటే పెసరట్టు తీసుకో, రెస్పెక్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. సర్లే త్వరగా ఇవ్వు, కడుపులో పందికొక్కులు పరిగెట్టేస్తున్నాయి. అమ్మయ్యా, మొత్తం ఐటమ్స్ అన్ని లాగించేసాను ఫ్రెండ్స్, అదిరిపోయినాయి. మీరు కూడా ఈ టేస్టీ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే రెస్టారెంట్ కి వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి బ్రో అయిపోయిందా వ్లాగ్? అయిపోయింది, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఇంక నేను వెళ్ళొస్తానే. బ్రో మరి బిల్లు? బిల్లేట బిల్లు బ్రో, ఈ ఐటమ్స్ అన్ని తిన్నావు కదా, 3600 అయింది. నా దగ్గర అడిగినట్టు ఎవరి దగ్గర అడక్కు. నా వ్లాగ్ తో నీ హోటల్ ప్రమోట్ చేశాను కాబట్టి నువ్వే నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి. నేను మంచోని కాబట్టి నేను అడగట్లేదు. అవునా? సారీ బ్రో, నాకు తెలీదు. సర్లే, ఇవాళ వేలల్లో ఐటమ్స్ పెట్టు, రేపు లక్షల్లో సంపాదించేస్తావు. మరి నేను వెళ్తానే. బ్రో ఇంతకీ ఇది ఏ ఛానల్ వస్తుంది బ్రో? ఈ టీవీనా మా టీవీనా? మల్లేష్ టీవీలో బ్రో, అదే నా యూట్యూబ్ ఛానల్. అవునా? ఇంతకీ నీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ బ్రో? 36 మిలియనా? లాక్సా? కాదు. పోనీ 36Kనా? కాదు, 36. 36? యు మీన్ 36? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి తెలుసా, అందులో 3 ఫేక్ అకౌంట్లు నాయే. నీ బొక్కలో 36 ఫాలోవర్లకి నీదో బొక్కలో వ్లాగు, ఒక యూట్యూబ్ ఛానల్, దానికి మల్లేష్ టీవీ అనో పేరు, దాంట్లో మళ్ళీ 3 ఫేక్ అకౌంట్లు నీయే. ఈ 36 సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఫుడ్ దొబ్బు తిని బిల్లు కట్టకుండా ఎక్కడ పారిపోతున్నారా? మర్యాదగా కట్టు. అలా చేస్తే అపచారం బ్రో, కట్టకూడదు. కట్టకపోతే కొట్టాల్సిందే. రే తత్తి, ఇన్న రోకలు వేసి రుబ్బేరా. వాళ్ళెట్టి చేశానే ఈ టీ, ఈ అల్లంటి తాగేస్తే పోతాయి టెన్షన్లన్నీ. వాటర్ వేసా, చక్కెరేసా, అల్లమేసా, బెల్లమేసా, అన్నీ కలిపేసి నీకిచ్చేసా. ఏమెట్టి ఏమెట్టి టీ 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 అని బాబా. అవన్నీ కాదురా, ముందు టీ పొడి వెయ్యాలి. ఓ అవును కదా. ఇది మన టీ కాదు, చైనా స్పెషల్ టీ. అక్కడ ఎలాగే తాగుతారు. బాబు టీ ఉందా? ఇందాక నుంచి శంకర్ మహాదేవంలా టీ 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 అని పాడుతుంటే టీ ఉందా అని అడుగుతావా? కాకా హోటల్లో టీ కాకపోతే మీ పక్కింటి ఆంటీ ఉంటదా? సర్లే, నీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయేంటి? అల్లం టీ, బెల్లం టీ, సొంఠం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, ఐస్ టీ, జ్యూస్ టీ, పాస్ టీ. పాస్ టీనా? అదేంటి? నువ్వు బ్రష్ చేసావా? చేశాను. అయితే నీకివ్వను. అదేంటయ్యా, టీ బ్రష్ చేసాక తాగుతారు? ఇది పాస్ టీ, పాస్ మొహంతో తాగాలి. అబ్బో, ఇంకా వెరైటీగా ఏం లేవా? చైనా స్పెషల్ కరోనా టీ ఉంది, కావాలా? కరోనా టీనా? అదేంతో చేస్తారు? నార్మల్ టీనే, పెద్ద తేడా ఏం ఉండదు. కాకపోతే లాస్ట్ లో ఉమ్మేసి ఇచ్చేస్తాను. అంటే నీకు కరోనానా? ఏ డౌటా? వామ్మో, నువ్వు వద్దు, నీ టీ వద్దురా బాబు, బాయ్. టీ కాయడం ఎక్కువ అంటే వెరైటీ కావాలంట, వెరైటీ. టీ 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 అలాంటి అలాంటి రావాలి బాబు రావాలి. తోరా ఏంటిరా? తిండి తొబ్బడం అయిపోయింది. అప్పుడే తిండేంట్రా, ముందు పని చేయి, తర్వాత తింది గాని. తిండి కాదు, తిండి. ఓ పిండా? పిండప్పుడు అయిపోతే ప్లేట్లు కడుగు. నీకు పార్ట్ టైం జాబ్ ఇచ్చింది ఎందుకు? ఇలా పాటికి వచ్చి సాల్ట్ అయిపోయింది, షుగర్ అయిపోయింది, పిండప్పుడు అయిపోయింది అని చెప్పడానికా? తా తోరా పోరా, పోయి ప్లేట్లు కడుగు. తా తేన్ తడగను. రే ఒకసారి గాంధీజీ ఏమన్నారో తెలుసా? తేమో తాతో తేన్ తనలేదు. నాతో కూడా అనలేదు, వేరే వాళ్ళతో అంటుంటే చాటుగా విన్నాను. రోజుకో మన పని మనం కట్టే, ఈ దేశకు ఆ సఫలత అవుతాయి. వెంకటేష్ సినిమా కలిసి ఉందారా, ముందెళ్ళి పని చూసుకోరా. బాబు ఇడ్లీ ఉందా? అయితే ఓ ప్లేట్ పార్సిల్ కట్టు. ఇదేంటి బాబు, ప్లేట్ పార్సిల్ కట్టు. మీరే కదా అంకుల్ ఓ ప్లేట్ పార్సిల్ కట్టమన్నారు.
నేను అడిగింది ప్లేట్ కాదు బాబు, ప్లేట్ ఇడ్లీ. సర్లే ఆకలేస్తుంది, ఓ పెసరట్టి. పెసరట్టే కదా అంకుల్, ఓకే వేసేద్దాం. రే తత్తి, అంకుల్ కో పెసరట్టు. తెసరత్త తుక్కు తెసరత్త తిందేదో తన్ని పెట్టట్లేదు. కనిపించట్లేదా? ఇంగో గ్రీన్ కలర్ లో ఉంది కదా, ఇదే. వెళ్ళి పెసరట్టేసి. ఓకే. అంకుల్ ఇదిగోండి మీ వేడి వేడి పెసరట్టు. అబ్బా వాసన గుమగుమలాడిపోతుంది. థ్యాంక్ యూ బాబు. అబ్బాబ్బాబ్బా ఈ వర్షాలేంట్రా బాబు కుమ్మేత్తనాయి. రే తత్తి ఈ సామాన్ లోపల పెట్టు. ఏంట్రా ముక్కు, ఏంటి అలా చూస్తున్నావు? బేరాలేం రాలేదా? ఎందుకు రాలేదు? ఇప్పుడే కస్టమర్ వస్తే పెసరట్టేసి పెట్టాం. పెసరట్ట పెసల పిండి అయిపోయింది కదరా, పెసరట్ట ఎలా వేసారు? పెసరట్టు పిండి అయిపోవడం ఏంటి గోరే? ఆ బకెట్ లో ఉందిగా. రే ఆ బకెట్ లో ఉంది పెసరట్టు పిండి కాదురా, కల్లాపు కోసం ఉంచిన పేడ. పచ్చగా ఉండేసరికి అది పెసరట్టు పిండి అనుకున్నాం. పేడా. సరే సర్లే కామ్గా ఉండండి, ఆడు ఎలాగో తినేస్తున్నాడుగా. అంటే అవి స్పెషల్ పెసలు, పిండి అలాగే అంట. అబ్బా ఈ ముక్కుగాడి వల్ల ముక్కు పగిలిపోయింది. ఏ భగవాన్, గౌతమ్ మీనన్ దగ్గర కాపీ కొట్టాను అనుకోకపోతే ప్రపంచంలో ఎంతో మంది అబ్బాయిలు ఉండగా ఈ ముక్కుగాడిని ఎందుకయ్యా నాకు ఫ్రెండ్ గా తగిలిచ్చావు? గట్టిగా తగిలిందా గోరే? నువ్వు హ్యాపీయేగా? అయ్యో తాము తాము తాము. వాండర్ నయ్యుండి నన్నే ప్లేట్లు తోమంటావా? నీకు జాబ్ ఇచ్చింది ఎందుకురా? తోమ తాదు తాము. పామా ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? నేనేమన్నా పామన్నానా? నేను కూడా పామనే కదా అన్నాను. ఒరే నా వైపు పంపిస్తావేట్రా? టైం అవుతుంది తోరా, ఇప్పుడు ఏం తెయ్యాలి? నన్ను అడుగొట్టుకుని నాగిన్ డాన్స్ చేయరా, నీ కర్రలు అట్టుకుని కొట్టండి. ఇదేట్రా నాలుగులో దొరింది? చూసుకొని కొట్టండి అయ్యా. చచ్చింది నాగపాము కాదురా, వానపాము. అంటే యు మీన్ వాలా ఆటో వాలా గోరా, నయా వర్షం ఆటో వాలా, ఫాస్టర్ దెన్ ఓలా, కమ్ లెట్స్ డూ జింగాలాలా. ఇదిగో బాబు స్టేషన్ కి వస్తావా? ఏం స్టేషన్? పోలీస్ స్టేషనా, రైల్వే స్టేషనా, ఫైర్ స్టేషనా, బస్ స్టేషనా, మెట్రో స్టేషనా, ప్లే స్టేషనా? క్లారిటీ క్లారిటీ కావాలి. రైల్వే స్టేషన్ అయ్యా, వస్తావా? మీరు డబ్బులు ఇవ్వాలి కానీ రైల్వే స్టేషన్ కట్టి స్పేస్ స్టేషన్ కూడా వచ్చేస్తాను పదండి. అటెక్కడికి? ఆటో తీవా? మీరు రమ్మన్నది నన్ను కదా, ఇంకా ఆట ఎందుకు? ఇదిగో బాబు స్టేషన్ కి వస్తావా? వరస్ట్ ఆటో కాదు, బజాజ్ ఆటో. నీ ఇలా ఆటోలు ఏడాలేనా తీడాలు ఏమన్నా ఉన్నాయా? డీజిల్ అయిపోతే తొయ్యడాలు కూడా ఉంటాయి, పర్లేదా? ఆటో పంచలాపి ఆటో తీరా బాబు, అక్కడ ట్రైన్ కి టైం అయిపోతుంది. సరే ఎక్కండి. సార్ మీది ఏ ఏరియా? కొక్కటిపల్లి అయ్యా. కోకట్పల్లా? మాది కోకట్పల్లె సార్. అవునా, ఎక్కడ మీది? ముందు మీది ఎక్కడో చెప్పండి. రామాలయం లేదు? రాముడు ఉంటాడు, రామాలయం తెలుసు. దాని పక్కనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం. ఓ అవునా, మాది అక్కడే సార్. ఎక్కడ? మియాపూర్. మరి కొక్కటిపల్లి అన్నా? మియాపూర్ కుక్కటిపల్లి పక్క పక్కనే కదా సార్, అందుకే అలా చెప్పాను. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు సార్? తిరుపతి అయ్యా. ఓహో, అయితే మీరు వెళ్ళొచ్చేసరికి గోవిందా గోవిందా. ఆ ఏమన్నావయ్యా? అదే అదే ఆ శ్రీవారి ఆశీస్సులు మీపై మీ ఇంటిపై ఎప్పుడు ఉండాలని గోవిందా గోవిందా అంటున్నా. థ్యాంక్ యూ. మాటల్లో పడి ట్రైన్ సంగతే మర్చిపోయాం. త్వరగా పద, మళ్ళా ట్రైన్ వెళ్ళిపోద్ది. నీకు ఎందుకు సార్, మిమ్మల్ని ట్రైన్ ఎక్కించే బాధ్యత నాది. సర్లే త్వరగా పద. షట్ మ్యాన్, క్రాప్ క్రాప్. రైల్వే గేట్ వేస్తాడు, ఓ 5 minutes వెయిట్ చేయాలి. ఆ రైల్వే గేట్ వేస్తాడా? అయితే ఇంకో పావు గంట దాకా తీడు, నేను ట్రైన్ మిస్ అయిపోయినట్టే. బా ఇటు గోలేంట్రా బాబు. సార్ మీరు ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి అంతే కదా? అవును. నా కిరాయి డబ్బులు ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్న విన్యాసం మిస్టర్ కుక్కట్పల్లి వాసి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్ టు తిరుపతి. దీస్ స్టంట్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఆటో వాలా గోరా, సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్, ఓకే?
తిరుపతి నుంచి వచ్చేటప్పుడు లడ్డు తీసుకురా మర్చిపోకు. ఆ తిరుపతి పోయే ట్రైన్ కాదబ్బే, అస్సాం పోయే ట్రైన్. అయితే ఆడ అస్సామే. ఈ చించంగడ్ అసిస్టెంట్ ని పంపిస్తా అన్నాడు, ఇంకా రాలేదు. వచ్చినట్టున్నాడు. రే రే ఎక్కడెక్కడ? చీచా 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 ఎప్పుడు వచ్చా? చాచా చోచో చాచో. ఓకే ఓకే. వీడి భాష ఏంటి ఎలా ఉంది? ఆ చించంగడే బెటర్. నీ పేరు? నేమ్ నేమ్ పింగ్ పాంగ్. పింగ్ పాంగ్. వీళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయేమో. ఆడి చించాంగ్, ఈడి పింగ్ పాంగ్. ఓకే ఓకే. ఇదిగో బండి. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా. వచ్చా? చాచా చాచా. చాచాలు చచ్చాలు ఎవరు ఉండరు, నువ్వు నేనే. యూ కుకింగ్, ఐ వాషింగ్. తరితేను ఎవరది? చీ 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 చీ. సుమాని బండి ఓపెన్ చేస్తాంటే తొండమోహం వేసుకుని ఎదురొచ్చాడు. ఈ రోజు బిజినెస్ ఇంకా బొక్కే. తంతే త్వర త్రెంత్ అంటారు, తెప్పకుండా తితిన తాతేస్తారు. నీకన్నీ చెప్పాలేంట్రా? తా తెప్పాలి. తలరాతలు రాసేది ఆ బ్రహ్మ, మధ్యలో నువ్వెవడరా ఉంగమ్మ. పోరా ఇక్కడి నుంచి. తన్నే తొమ్మంతావా? తుందు తీ పని చెప్తాను. ఎవడో చెప్పకుండా చెప్పుగా. రే పింగ్ పాంగ్, నువ్వేం చేస్తున్నావు? స్టార్ట్ చేయి. చాచో చా. ఆడి అమ్మ, వీడు మాట్లాడుతున్నా ఏదో ఫైటింగ్ ఆడుతున్నట్టుంది. ఈడేంటి చాగుడింత అని చీల్చి చెండాడెత్తున్నాడు. పోతే పోయింది, చించంగడి సరైన పంపించాడు. ఈడెవడో గోరగాడిలా ఉన్నాడు. ఒరే గోర, నూడిల్స్ బండి పెట్టావా? ఇప్పుడిప్పుడే బిజినెస్ బాగా జరుగుతుంది అనుకున్నాను, వచ్చేసాడు. దారా ముక్కుదా, ఎలా ప్లాన్ చేసావు? ఏంటి గోర? అదే నా బిజినెస్ కి బొక్క ఎలా పెడదామని ప్లాన్ చేసావు. నేనేం బొక్క పెట్టడానికి రాలేదు, మరి ముగ్గు పెట్టడానికి వచ్చావా? ఏమైనా తిందామని వచ్చాను. ఆ మెనూ కార్డులు అయ్యి. అబ్బో తీసుగా. చికెన్ చావ్ చావ్ నూడిల్స్, డాగ్ బౌ బౌ నూడిల్స్, కాకి కావ్ కావ్ నూడిల్స్. ఏంట్రా ఇవన్నీ? అవన్నీ మన దగ్గర వెరైటీలు. పంది పాయ్ పాయ్ నూడిల్స్ ఉంటాయి చూడు, అది బాగుంటది, తినరా. ఛీ, మనుషులు తినేవేమి దొరకవేంట్రా నీ దగ్గర? రొటీన్ గా పెడితే ఎవడో తినడు, ఇలా వెరైటీగా పెడితేనే అందరూ తింటున్నారు. కావాలంటే చూడు. నాన్నగారు నాన్నగారు, గోరగాడు నూడిల్స్ బండి పెట్టాడండి. వీడికి ఎన్ని బొక్కలు పడినా బుద్ధి రాలేదన్నమాట. పదండి, ఫ్రీగా 2 ప్లేట్లు నూడిల్స్ తినేద్దాం. అబ్బా, శనిగ్రహాలన్నీ షాప్ చుట్టే తిరుగుతున్నాయి. ఏంట్రా గోరా, నూడిల్స్ బండి పెట్టావా? లేదంకుల్, యాపిల్స్ బండి పెట్టా, పక్కీదిలో ఉంది. మరి ఇక్కడేం చేస్తున్నావు? నూడిల్స్ తిందామని వచ్చాను అంకుల్. అంటే ఈ షాప్ నీది కదా? కాదు. చోహో చో చూ చూ చో. చా చూ చూ చా. మరా చైనా వాడేంటి నిన్ను అడుగుతున్నాడు? ఆడికి నూడిల్స్ స్పైసీగా చేయమన్నాను, కారం సరిపోద్దా అని అడుగుతున్నాడు. అబద్ధం చెప్తున్నాడు మాయే, ఈ షాప్ ఈడిదే. వచ్చేసాడు. ఒరే ముక్కు, నన్ను ప్రశాంతంగా బతకడం వేటరా. ఆయన నిన్ను అడిగాడా? ప్రతి దాంట్లో ఏలేటత్తాం. ఛీ, ఫ్యామిలీకి అబద్ధం చెప్తావా? ఫ్యామిలీయే? ఎవడరా ఫ్యామిలీ? పొద్దున్నంత ఓవరాక్షన్ చేసి ఇంట్లోంచి బయటికి గంటేశారు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతాను వచ్చి ఫ్యామిలీ అంట ఫ్యామిలీ. ఏదో నువ్వు దారిలో పడతావు 4 అంటావురా, అన్నిటికీ ఫీల్ అయిపోతావా ఏంటి? మన అనుకున్న వాళ్ళు ఎన్ని తిట్టినా అది మన మంచికే. సారీ అంకుల్. సర్లే, ఓ 2 ప్లేట్లు నూడిల్స్ ఇవ్వి. తప్పుకో. ఆఫీసర్స్ మొత్తం చెక్ చేయండి. సార్ శివాజీ సినిమాలో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ లా ఎలా వచ్చారు? ఎవరు సార్ మీరు? విఆర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. నీ నూడిల్స్ బండిలో పందుకొక్కులు తిరుగుతాయని కంప్లైంట్ వచ్చింది. అవునా? 2 ఇక్కడే ఉన్నాయి సార్, ఇంకోటి ఎక్కడ ఉందో తెలియదు. ఎక్కడుంది తాపీసర్? తీ తాపుల తన్ని త్రాడుతామాలే, తొత్తింకలు, తబ్బిలాలు, తురుగులు ఈ అన్నిటితో తూడిలు తెత్తడి తీడు. చూడండి తెయిన వాళ్ళు తెలాతున్నాడు. నన్నే చంపుతావా? సార్ అది చైనా భాష సార్. కాదు సార్, తెమ్మల్ని కూడా తంపేతి తూప్తే హెత్తరు తీలు. అయితే ఈ బండి ఖచ్చితంగా సీజ్ చేయాల్సిందే. ఆఫీసర్స్, సీజ్ దిస్ షాప్ ఇమీడియట్లీ. తారా తాగైందా? ఒరే తత్తే, ఎంత పని చేసావురా? తలరాతరు తాతేది ఆత్రమ్మ,
పెద్దలో తూవెవడరా తొంగమ్మ గోర గోరా మల్హోత్ర టైలరింగ్ డిజైనర్ తారా సూదిలోకి తారం తగ్గట్లేదు. అప్పుడు సూదినే దారంలోకి ఎక్కించరా సూదిన ఎలా ఎందుకు తిడతావు? నాకేమన్నా తీలా రాత్రి తొందనుకున్నావేతి తాకు ఇదే తత్తైము. మాకేమన్నా థర్టీ ఫస్ట్ టైం ఏంటి? మాకు ఫస్ట్ టైమే. షాప్ ఓపెన్ చేసి చాలా సేపు అయింది, ఎవరు రాలేదని నేను ఎడుతుంటే మధ్యలో నీకు అబ్బా 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 ఫస్ట్ కస్టమర్ గురు గురు గురు. ఓ షట్, కరెక్ట్ గా ఇదే టైంలో పంచర్ అవ్వాలా? దగ్గరలో పంచర్ షాప్ కూడా లేదే. పంచర్ షాప్ ఎందుకు గురు? నా టైలర్ షాప్ ఉంది కదా. వాట్, మీ షాప్ లో పంచర్లు కూడా వేస్తారా? ఒక్క పంచర్లేంటి, కుదిరితే వెంచర్లు కూడా వేస్తాం. మీరు రండి ఫస్ట్. లేదతే ఆ ఫ్రెంచ్ ఎందుకు? సూది దారం పట్టుకురా. ఇదిగో చిన్న సూది తెచ్చావేంట్రా? కొడుతుంది క్లాత్ కాదు, ట్యూబ్. ఆ తప్పలం తీసుకురా. ఏంటయ్యో ఇది, కొత్త టెక్నిక్? అవును సార్, చూడండి మేకు దిగిపోయి అంత పెద్ద బొక్క పడ్డదు. దీనికి గమ్మేసి రబ్బర్ ముక్క లాంటితే పని అవదు, దారం వేసి కుట్టాడమే. అయిపోయింది సార్. థ్యాంక్స్ అయ్యా. ఎంత? 500, జస్ట్ 500 bucks. 500 దేనికయ్యా? అంటే మాంజాదారం వేసాను సార్, కొంచెం కాస్ట్లీ. సర్లే, టైంకి చేసావు, తీసుకో. అబ్బా ఫస్ట్ బోనీ బేరం, థ్యాంక్స్ దేవుడా. అదేంటయ్యా, టైర్ గాలేదు? మనం పంచర్ ని కొట్టడం వరకే, గాలి కొంచెం ముందుకెళ్తే పెట్రోల్ బంక్ లో ఫ్రీగా కొట్టేస్తాడు. కొట్టించుకోండి. ఆ? ఒరే గోరా, నువ్వేంట్రా టైలర్ షాపు? టైలర్ షాపే కదా అంకుల్ పెట్టాను. ఏదో టైం బాంబుల్ షాప్ పెట్టినట్టు అలా షాక్ అవుతారేటి? అది పెట్టినా షాక్ అవ్వబోతుండ్రా, కానీ నువ్వు టైలర్ అంటేనే నమ్మొద్దేయట్లేదు. సర్లేండి, ఏంటి ఎలా వచ్చారు? ఏం లేదురా, మనుగడికి బట్టలు కొట్టాలి. క్లాత్ తెచ్చారా? ఇదిగోరా 2 మీటర్ల క్లాత్, ఓ 5 జతలు కుట్టాయే. ఏంటి కుట్టేది? కడ్రాయర్లు 2 మీటర్ల క్లాత్ కి 5 జతలు ఎలాగొస్తాయి అంకుల్? ఏదోటి చేసి కుట్టారా, మన దగ్గర కూడా ఎందుకు? ఏంటి అంకుల్ కుట్టేసేది? నేనేమన్నా పాల వ్యాపారం చేస్తానా? కొంచెం పాలు తక్కువైతే నీళ్ళేసి ఇచ్చేయడానికి. కుట్టు వ్యాపారం, క్లాత్ సరిపోతేనే కుట్టగలం. మిగతా వాళ్ళు మిగిలిపోతాయి కదరా, అయ్యేసి కుట్టే. ఏంటి కుట్టేసేది మిగతా వాళ్ళు? మీరే ఫస్ట్ కస్టమర్, ఎన్ని చేతులు వస్తే అన్ని కొడతాను. సర్లే, ఈడు మొఖాన్ని ఫుల్ హ్యాండ్ షర్ట్లు ప్యాంట్లు అక్కర్లేదు గానీ 4 హాఫ్ హ్యాండ్ షర్ట్లు 4 నిక్కర్లు కుట్టి. నాన్నగారు మరి నిక్కర్లేటండి. నోర్మి, నీ మొహానికి అయ్యే ఎక్కువ. నిక్కర్లు అవ్వపోయినా కనీసం కట్రాలైనా కొడతాను అంకుల్, మీరు ఫీల్ అవ్వకండి. సర్లే, కొలతలు తీసుకోవాలి. దారా తీసుకో. మీ కాదంకుల్, మనుగడివి. ఓ ఒరే మను, నీయే అంట, ఎల్లు. ఒరే అన్ని ఓ 2 ఇంచులు లూజ్ పెట్టి కుట్టు, ఇంకొంచెం పెరిగినా పనికొస్తాయి. లూజ్ గా ఉంటే డబ్బాలా ఉంటదండి. కోడితే డబ్బా పగిలిపోద్ది, నువ్వు మూసుకొని ఉండు. నువ్వు తీసుకోరా కొలతలు. అదే పని మేము ఉన్నాను అంకుల్. రే చేతులైతే పొట్టేటర్ ఎంత ఉంది? ఏట్రా ఎంఆర్ఎఫ్ టైర్లు సైడ్ పెట్టుకుని తిరుగుతున్నావు? ఒరే ఓవర్ యాక్షన్ చేయకు, నీదేదో పెద్ద 9 నడుములో ఉన్నట్టు. నాయి పర్లేదురా బాబు, నీ టైర్లు చూస్తుంటేనే కళ్ళు బైర్లు కమ్మేస్తున్నాయి. సర్లే వెనక్కి తిరుగు. రే దత్తి, అన్ని సరిగ్గా నోట్ చేసుకున్నావా? తేతేంతోరా చేయపోయినా పర్లేదులే, వీడికి ఎప్పటికి ఇవ్వాలి? ఇంతకీ ఎప్పుడు ఇస్తావరా? మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంకుల్, 1 గంటలో ఇచ్చేస్తాను. దానికేరా, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. 10 రూపాయలే? ఏరా ఇంకో 10 ఎక్స్ట్రా ఇవ్వనా? వద్దులేండి అంకుల్, బట్టలకు మీరు నెల తర్వాత వచ్చేయండి. అదేంట్రా గంటలు ఇచ్చేస్తానన్ను? మీరు ఇచ్చిన అడ్వాన్స్ కి నెల పట్టుద్ది. ఏంట్రా అలా అంటావు? కస్టమర్స్ వచ్చినప్పుడు గొడవ చేయకండి అంకుల్, ఒకసారి ఉండండి. హాయ్ సార్, వెల్కమ్ టు గోరా టైలరింగ్ షాప్. ఏం కొట్టాలి, సూటా షేర్వానీయా? ఆ 2 కాదు, కట్రాయరు. కడ్రైరా? అవును, నిన్న నైట్ బాగా దొరదొచ్చి గట్టిగా గోకాను, అదేమో చిరిగిపోయింది, కుట్టి పెట్టరా. ఓర్ నీ కడ్రైర్లో ఉన్న క్యాడ్బెరీ కడ్రైర్ కొట్టమేంట్రా? ఏదైతే ఏంటి, కట్రాయరు కూడా బట్టే కదా, కుట్టి పెట్టండి ప్లీజ్. కడ్రైర్ కాదురా, నీ బ్యాక్ కుట్టేస్తా. నో నో నో, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. ఇలా వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తుంటే నువ్వు ఈ టైలర్ షాప్ నడిపినట్టే. లేకపోతే ఆడు కడ్రైర్ కొట్టాలేటి? 20 రోజులు అయిందో ఉతికి ఫుల్ కంపు. అంకుల్ అంకుల్, ఏట్రా? నా స్కూల్ యూనిఫామ్ కుట్టాలి అంకుల్, 3 జతలు కావాలి. ఓకే ఓకే, ఆ క్లాత్ తెలగి. ఎప్పుడు ఇస్తారు అంకుల్? నువ్వు ఇప్పుడు ఏ క్లాసు?
ఎయిత్ క్లాస్ అంకుల్ 10th క్లాస్కి వచ్చే ఇచ్చేద్దాం. అప్పుడు స్కూల్ అయిపోద్ది కదా అంకుల్. ఎవడంకులీడే మన టైలర్స్ గురించి తెలియదు అనుకుంటా. ఒరే జనాలను అలా తిప్పించుకోవడం తప్పురా. ఏం తప్ప అంకుల్, నాకు తెలిసిన ఫేమస్ టైలర్ ఏమన్నాడు తెలుసా? కొట్టేవాడు రోగి, కుట్టేవాడు యోగి. వన్ హూ సేల్స్ ఆన్ ద బాడీ ఇస్ అ టైలర్, వన్ హూ స్టిచెస్ ఆన్ ద బాడీ ఇస్ అ టైలర్. ఏం తెప్పావుతారా? థ్యాంక్ యూ రా. త్వరగా స్ట్రెచ్చర్ పట్టుకురారా. రే దెబ్బ గట్టిగానే తగిలిందిరా, అర్జెంటుగా కుట్లు వేయాలి, లేదంటే బ్లడ్ పోద్ది. ఓ రియల్లీ? అయితే ఇంకే తీసేద్దాం. ఒరే నేను అన్నది బట్టలకేసి కుట్లు కాదురా, ఆపరేషన్ కుట్లు. ఏదైతే ఏంటి అంకుల్, వాళ్ళు కుట్టేది కూడా శుద్ధిదారంతోనే కదా. పదండి కుట్టేద్దాం. భయ్యా ఏం చేస్తున్నారు భయ్యా? నీకు కుట్లేస్తున్నాం భయ్యా. కుట్లా? మీరు డాక్టరా భయ్యా? కాదు, టైలర్. The next day. ఇక్కడ గోరా అంటే ఆడు మీకేమైనా బాకీ ఉన్నాడా? లేదయ్యా. ఓ ఆడికి మీరేమైనా బాకీ ఉన్నారా? అవును. అయితే నేనే. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నీకు సాహస బాలుడు అవార్డు వచ్చింది. సాహస బాలుడు నాకా? ఎస్, నిన్న నువ్వు యాక్సిడెంట్ జరిగిన విద్యార్థిని కాపాడిన తీరు చాలా ప్రశంసనీయం. నువ్వు టైంకి కుట్లేయడం వల్ల హెవీ బ్లడ్ ఫ్లో ఆగి అతను ప్రాణాలతో బతుకున్నాడు. అవునయ్యా, దీనికి అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ నీకు సాహస బాలుడు అవార్డు డిక్లేర్ చేసింది. ఐ కాంట్ బిలీవ్ దిస్ నాన్సెన్స్. నా స్టిచ్చింగ్ కెరియర్ లోనే ఇది హార్ట్ టచింగ్ మూమెంట్. తీసుకో అయ్యా, తీసుకో. థ్యాంక్ యూ సార్, యువర్ వెల్కమ్. కమాన్, 1 ఫోటో. అబ్బా చాలా హ్యాపీగా ఉంది లిల్లీ. దేనికి? నాకు సాహస బాలుడు అవార్డు వచ్చింది తెలుసా? ఓహో ఓహోనా, సాహస బాలుడు అవార్డే. సర్లే, నా శారీకి ఫాల్స్ వేయించమన్నాను, వేయించావా? ఫాల్స్? అయ్యో మర్చిపోయాను. ఏంటలా బిక్కమొహం వేసుకొని చూస్తున్నావు? అంటే లిల్లీ, ఐ ఫర్గట్ రే. వాటరే? ఐ మర్చిపోయానే. నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు నా చేతుల్లో. లిల్లీ, అత్తే, ప్లీజ్. అబ్బా, అబ్బా, షబ్బా. సార్ ఏంటి సార్? సంయుక్త మీనన్ కోసం సపోటా పల్ల నడుమే కొట్టడానిక? అబ్బాబ్బాబ్బా సూపర్ సార్. ఏంటయ్యా సంయుక్త సమంత అంటున్నావు? హీరోయిన్లా? మరి కాదా? రాఘవేంద్రరావు గారు ఫోన్. నెక్స్ట్ సినిమాలో ఫ్రూట్స్ తో సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అబ్బో, మరి సినిమాలకు ఫ్రూట్స్ అన్ని మన షాప్ నుంచి వెళ్తాయి. బాగుందయ్యా. ఏదో దానిమ్మకాయ చూసివ్వు. నార్మల్ దానిమ్మకాయలు ఇమ్మంటారా, స్పెషల్ దానిమ్మకాయలు ఇమ్మంటారా? నార్మల్ అయితే ఏంటి, స్పెషల్ అయితే ఏంటి? నార్మల్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ స్పెషల్ మన దగ్గరే దొరుకుతాయి. ఇవేం దానిమ్మ పళ్ళు అనుకున్నావు? పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల ముద్దు పెట్టుకున్నావు ఇవే. అవునా? అవును. అయితే నాకు దాంతోనే జ్యూస్ చేసివ్వా. 100 రూపాయలు అవుతుంది మరి. 150 తీసుకో అయ్యా. ముందు నాకు జ్యూస్ చేసివ్వు. ఇలాంటి 4 బేరాలు వస్తే చాలు, బట్టీని బంగ్లా చేసేయచ్చు. రండి బాబు రండి. చల్ల చల్లగా చిల్లి చిల్లిగా అనుష్క యాపిల్ జ్యూస్, కాజల్ కర్బూజా జ్యూస్, సమంత సపోటా జ్యూస్, పూజా పాప పుచ్చకాయ జ్యూస్, నయనతార నారింజకాయ జ్యూస్, పాయల్ పపాయా జ్యూస్. రావాలమ్మా రావాలి. అన్నా అన్నా, సమంత జ్యూస్ ఒకటి అన్నా. బాబు నాకొక సన్నీ లియోన్ జ్యూసీ అయ్యా. తాత బాగా వేడి చేసినట్టుందిగా, లైన్ లో ఉండి ఇస్తాను. వెనకాల మీరు కూడా లైన్ లో ఉండండి, ఇస్తాను. అబ్బా గల్లా పెట్టి గలగల్లాడిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఫుల్ ప్రాఫిట్స్, ఒక్క పడేదేలే. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంట్రా ఏంటి? ఏమైపోయావు? ఏమీ అవ్వలేదు, నీకు దూరంగా ఉన్నాను కదా, బానే ఉన్నాను. అదేంటి గోరా అలా అంటావు? బాబు ఓ జ్యూస్ ఇవ్వు. ఏంట్రా అనేది? నీ వల్లే నా జీవితం సగం బొక్కబడింది. నా వల్ల? నేనేం చేశాను? ఇదిగో బాబు జ్యూస్ ఇమ్మంటుంటే. ఒకసారి ఏం చేశానంటావేంట్రా? నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నావు అక్కడ బొక్కే. నువ్వే ఎప్పుడు బొక్క పెట్టుకుంటావు, నేనేం కాదు. ఏం కాదు, అప్పటి వరకు బానే ఉంటది, నువ్వు వచ్చాక పడతది. ఇదిగో బాబు జ్యూస్ అడుగుతుంటే ఏంటి అక్కడ ఫోను?
ఏంటి బే జ్యూస్ తాగకపోతే చచ్చిపోతావా? ఏదో కుడితి కోసం గేదె తెరిచినట్టు జ్యూసు అనుకోని ఒక 5 నిమిషాలు ఆగు. ఏంటి కూర జ్యూస్ బండి పెట్టావా? అవునరా, మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ బొక్కెట్ ఇచ్చారుగా, అందుకే జ్యూస్ బండి పెట్టుకున్నా. ఎక్కడో చెప్పొచ్చుగా నేను వచ్చా జ్యూస్ తాగుతా. అమ్మా నేను చెప్పను, నువ్వు వచ్చి జ్యూస్ తాగు, నా రక్తం తాగుతావు. ఇప్పటిదాకా పెట్టిన బొక్కలు సరిపోయి. రేయ్ ఏంట్రా మనిషిని ముందు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నావు? ఒరే నువ్వు ఒకసారి లైన్ లో ఉండరా. ఏంటి భయ్యా నీ ప్రాబ్లం ఏంటి? నాకు జ్యూస్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేస్తావు? అసలు ఇక్కడ జ్యూస్ బండి పెట్టడానికి ఎవడిచ్చాడ్రా నీకు పర్మిషన్? నేను జ్యూస్ బండి పెట్టుకోవడానికి ఎవడెవడం ఏంటి పర్మిషన్? దిస్ ఈస్ మై బండి, మై స్ట్రీట్, మై సిటీ, మై సిటీ. నాకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాను. ఆహా, ఏంట్రా ఆహా హాట్ స్టార్ ప్రైమ్. ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే కుళ్ళిపోయిన సపోటాలు తీసి నీ గొంతులో కుక్కేతాను. నాకే జ్యూస్ ఇవ్వకుండా అన్ని మాట్లాంటావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. అంటే ఈ వీధి డెడ్ అండ్ అటే పెళ్ళి. నువ్వు చెప్పరా. ఎందుకు గోరా కొత్త బిజినెస్ దగ్గర గొడవలు? గొడవలు లేవు, గోదావరిలో పడవలు లేవు, బొక్క పెట్టడానికి నువ్వు లేవు, నాకు అది చాలు. అయినా నీకు ఆ రోజు బొక్క పడాలని రాసుంటే నేనే పెట్టక్కర్లేదు, నీకు నువ్వే పెట్టేసుకుంటావు. దట్స్ యువర్ ఫేట్. చెట్టు లేదు, సమస్య చాటు లేదు. నీలాంటి దరిద్రానికి దూరంగా ఉంటే ఈ రూపాయి అమ్మానికి దగ్గరైనట్టే. ఇంకా నా ఎదుగుదల నాపడం ఎవడి వల్ల కాదు. చూస్తూ ఉండండి, ఎక్కడున్న ఈ బడ్డీని ఎక్కడికో తీసుకెళ్తా. ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడం జ్యూసులు పిండుకోవడాలి. ఫోన్ పెట్టా. ఏ మై షాప్, ఇక్కడ నా షాప్ ఉండాలి. ఏమైంది? పర్మిషన్ లేకుండా ఫుట్పాత్ మీద పెట్టావని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేశారు. ఒక్క ఫోన్ కాల్ గ్యాప్ లో ఇంత విధ్వంసమా? ఇంతకీ ఎవరు సార్ మీరు? మున్సిపల్ ఆఫీసర్ సార్ బడ్డీ పట్టుకెళ్తే పట్టుకెళ్లారు, అందులో ఉన్న డిబ్బీ ఇచ్చేయండి సార్, అసలుకే బోల్ డబ్బులు ఉన్నాయి. పర్మిషన్ లేని ప్లేస్ లో పెట్టినందుకు ఫైన్ లో జమ చేసుకుంటాం. వడ్డీ నాదే, డిబ్బీ నాదే. చల్ హట్. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, మీరు తీసుకెళ్లారా? రైతీ ఇదిగోరా సామాన్లన్నీ తెచ్చాను, త్వరగా వంట స్టార్ట్ చేసి. తాత అక్కడ తెట్టు. ఏం చూస్తున్నాడు వీడు? ఒరే యూట్యూబ్ వీడియో చూస్తున్నావేంట్రా? వంట వచ్చాను, పెద్ద చెఫ్ అన్నావు. నువ్వు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నీకు మాత్రం కోడింగ్ వచ్చేంటి? అలానే వీడు కూడా వంట రాయని చెప్పు. ఒరే ఆ యూట్యూబ్ లో చూసిందైనా సరిగ్గా ఫాలో అయ్యి ఉండండి రా. నువ్వేం తైతడుతారా, నేను దూచుకుంటానులే, నువ్వు తెల్లు. ఏం చూసుకుంటాడేంటో. నాన్న మను చెప్పరా గోరా. ఏంట్రా అంత డీప్ గా ఆలోచించేస్తున్నా? నాకు ఐడియా వచ్చిందిరా. మన హోటల్ జనాల్లోకి వెళ్ళాలంటే మనం కూడా రీల్స్ చేయాలి. ఆ రీల్స్ లో ఏదో ఒక రీల్ గట్టిగా వైరల్ అవ్వాలి. ఐడియా బాగుంది. ఇంతకీ రీల్ ఏంటి? నేను మన హోటల్లో వండిన బిర్యానీ తిని రక్తం కక్కుని చచ్చిపోయిన ట్యాక్ చేస్తా. వెంటనే వీడియో వైరల్ అయిపోద్ది, జనాలు మన హోటల్ ముందు క్యూలు కట్టేస్తారు. ఒరే అలా చేస్తే జనాలు క్యూ కట్టర్రా, మనల్ని కట్టేసి కొడతారా. ఏదోడే హోటల్ అయితే వైరల్ అయిపోద్ది కదా. ఉందారా నీకు? ఉందా? మీ నాన్న నిన్ను అంతంత పెట్టి చదివిస్తా ఉంటే నీకొచ్చే ఐడియాలు ఇవ్వరా? అందుకేరా మీ నాన్న నిన్ను షాప్ దగ్గరకు రానివ్వండి. సర్లేరా, నచ్చకపోతే చెప్పచ్చు కదా, ఎందుకు తిడతావు? నచ్చడం నచ్చకపోవడం ఏంట్రా, అది అసలు ఐడియా కాదు. నువ్వు అసలు ఏం ఆలోచించుకో, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని ఫాలో అవుదాం. అవునా, ఏంటి ఐడియా? ఇప్పుడు కాదు, నైట్ కి చెప్తా. ఏంట్రా ముక్కు ఈరోజు సేల్ ఎలాగైంది? పర్లేదు కోరా, ఫస్ట్ డే కదా, ఏదో అలా అలా అయ్యింది. కానీ మనం వండిన దాంట్లో చాలా శాతం మిగిలిపోయింది. అయినోరా, మిగిలిందంటే నవ్వుతావేంట్రా? నాకు తెలుసురా బిర్యానీ మిగిలిపోద్దని, అదే నా ఐడియా. ఏడు బిర్యానీ మిగిలిపోవడమా? కాదు, మిగిలింది వేడి చేసి నెక్స్ట్ డే అమ్మేయడం. ఏడిసినట్టు ఉంది, ఇది అన్ని హోటల్లో చేసేదేగా. కానీ మనం కొంచెం డిఫరెంట్ గా చేస్తాం. ఇది ఆల్రెడీ మనం చేసాం, 4 AM బిర్యానీ పాయింట్. ఐడియా చెప్పనవ్వా? ఈసారి మనం నైట్ మిగిలిపోయే బిర్యానీతో పెట్టబోయేది తాలి, ఓజీ తాలి. ఓజీ తాలియా? నాకు బాహుబలి తాలి తెలుసు, త్రిబుల్ తాలి తెలుసు, ఈ ఓజీ తాలి ఏంటి? లేటెస్ట్ తమ్ముడు. ఈ ఓజీ తాలిని ఫినిష్ చేసినోడికి ఓజీ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు ఇస్తా అని చెప్తాం. అప్పుడు టికెట్ల కోసం థియేటర్ బయట ఉండాల్సిన జనాలు మన హోటల్ బయట ఉంటారు. ఐడియా ఎదిరింది. చదువులా ఉంది. వైరే లేకపోతే మరి ఏమన్నా మామూలు టికెట్లు ఏంటి, ఓజీ టికెట్లు గోజీ చిరిగిపోద్ది. అది కూడా నిజమే అనుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏమొద్దురా, క్యాష్ ప్రైజ్ పెడతాం. మన ఓజీ తాలి టికెట్ 1000 రూపాయలు, దాన్ని ఫినిష్ చేసినోడికి 10,000. ముక్కు, ఇట్స్ 10,000 bucks డా. థింక్ అబౌట్ ఇట్. నువ్వే కదరా అంటున్నావు ఈ తాలి ఎవడు తినలేడని. తినలేరు అనుకో, కాకపోతే కొంతమంది మానవ మృగాలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లీట్ చేస్తారనుకో. నీ డౌట్ నాకు అర్థమైందిరా, అందుకే ఈ ఆఫర్ ఓన్లీ కస్టమర్స్ కే. అలా అయితే ఓకే. మామా చావు దెబ్బ తీసావు కదరా, గట్టిగా తాలి తిని టికెట్లు దొబ్బేద్దాం అనుకున్నాను. ఇప్పుడు టికెట్లు పాయే, 10,000 పాయే. తతి దా తోరా, ఈ బిర్యానీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, రేపటి నుంచే మన ఓజీ తాలి స్టార్ట్.
ఏయ్ కాకా హోటల్ ఇదేదో కొత్తగా పెట్టినట్టున్నారు. బ్రేక్ ఇద్దాం. హలో ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కోరా సార్ మీరా? అది అడగాల్సింది నేను, నువ్వేంట్రా ఇక్కడ? కొత్తగా హోటల్ పెట్టాను సార్. ఫస్ట్ ఏ బకరాగడ వస్తాడా అని వెయిట్ చేస్తున్నాను. మీరు వచ్చేది. పక్కరగడ. సారీ బిజినెస్ మ్యాన్ అన్నాను సార్, మీకు సరిగ్గా వినిపించినట్లేదు. అది సరే గాని ఆఫీస్ పైన బంగారం లాంటి జాబ్ ఉంటే ఆఫీస్ కింద ఈ కాకా హోటల్ స్టార్ట్ చేసావేంట్రా? మీరే కదా సార్ ఆఫీస్ కి రమ్మన్నారు, అందుకే ల్యాప్టాప్ పట్టుకుని ఇక్కడికి వచ్చా. ఒరే నేను రమ్మంది ఆఫీస్ లో పని చేయడానికి రా, ఇలా ఆఫీస్ బయట ప్లేట్ మీల్స్ అమ్మడానికి కాదు. పైన అయితే ఏంటి, కింద అయితే ఏంటి, ఆఫీస్ దగ్గర ఉన్నానా లేదా? అయినా నేను అమ్ముతుంది ప్లేట్ మీల్స్ కాదు, ఓజీ థాలి, మై స్పెషల్ ఐటమ్. అంటే ఏంటి? ఇదిగో ఈ ప్లేట్ రేటు 1000 రూపాయలు. దీన్ని మీరు అరగంటలో కంప్లీట్ చేశారనుకోండి 10,000 ఇస్తాను. ఓ మై గాడ్ 10,000. సూపర్ అబ్బా. ఫినిష్ చేస్తే సూపర్ అబ్బా. మరి చెయ్యకపోతే 1000 రూపాయలు కట్టాలబ్బా. ఓ ఓకే లెట్స్ ట్రై. అబ్బా నాకు తెలుసు సార్ మీరే బకరాగాడని. ఒరే తత్తే ఫస్ట్ కస్టమర్ ఆగయా, అమ్మారా ఓజీ తాలి లావో. రండి సార్ ఇక్కడ కూర్చొని కావు. ఈ ప్లేట్ ఏంట్రా ఇంతుంది? మరి ఓజీ తాలి అంటే ఎలాగే ఉంటది, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వస్తున్నాం కదా, ఫుల్ గా కడుపు నిండా పెట్టాలని. ఓ ఓకే ఓకే. I think my stomach is getting full. ఫుల్లా? ఇది బార్ అండ్ రెస్టారెంట్ కాదు సార్, ఓన్లీ రెస్టారెంట్. అబ్బా ఆ ఫుల్ కాదురా, పొట్ట ఫుల్. ఐ నో సార్ ఐ నో. అయితే మీరు ఛాలెంజ్ లో ఓడిపోయినట్టేగా. చూస్తే కనబడట్లేదారా? అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మెయిల్ ఏమైనా పెట్టమంటావా? వద్దులేండి సార్, మీ మొహం చూస్తుంటే అర్థమవుతుంది. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడ? తట్టవే సార్. థ్యాంక్ యూ. ఇదేంట్రా తాళం వేస్తుంది? ఎలాగోరా చెప్పలేదా? ఏం చెప్పడవురా? ఈ కాకా హోటల్లో పాలసీ ఉంది సార్, బిల్లు కడితేనే బాత్రూమ్ కీసు. ఓరి మీ మక్క మండ, బిల్లు కడతాను లేరా, ముందు కీసివ్వు. నో సార్, హోటల్ పాలసీ ఫస్ట్ బిల్లు తర్వాతే కీసు. ఎంత అయిందిరా బిల్లు? జస్ట్ 1099 సార్, విత్ ట్యాక్స్. ఆ స్కానర్ చూపించు. రైట్ టైం లో యూపీఐ వర్క్ అవట్లేదేంటి? సర్వర్ పని చేయట్లేదురా. ఎఫ్బిఐ సార్? అవును, నీకెలా తెలుసు? ఆ బ్యాంక్ ప్రత్యేకత అది, కరెక్ట్ టైం కి సర్వర్ పనిచేయదు. కొన్ని కంప్లైంట్ ఇద్దామని వెళ్ళినా లంచ్ బ్రేక్ అంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? క్యాష్ ఉంటే ఇచ్చేయండి సార్. క్యాష్ లేకే కదరా యూపీఐ చేస్తుంది. ఈ వాచ్ ఏదో బాగుంది, ఏంటిది? క్యాషియో రా. మరి క్యాష్ లేనప్పుడు ఇలా క్యాషియో దానం చేసేయడమే సార్. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయి. రే గోరా, ఫస్ట్ బేరమే సక్సెస్ఫుల్. ఇంకా చూసుగా మన కాకా హోటల్ తిరగలేదు. గోరాగాడు 4 రోజుల నుంచి షాపుకి రాకుండా ఫోన్లు ఎత్తకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఉండరా నీ పని చెప్తాను. రే గోరా. ఎవరు అంకుల్? గుడ్ మార్నింగ్. రే శత్రుద్రోహి, చెప్పకుండా నా షాప్ లో పని మానేసి వేరే దగ్గర జాయిన్ అయిపోతావా? మీరు పొరపడుతున్నారు, ఈ కాకా హోటల్ ఎవరిదో కాదు. స్వయానా నీ బామ్మరిద్దా? కాదంకుల్ నాదే. నీదా? ఏంటంకుల్ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? నాకు చెప్పకుండా కొత్త బిజినెస్? కొత్త బిజినెస్ కాదంకుల్, ఇది పాతే. ప్లేస్ కొత్తదే కదరా. మెనూ కూడా ఫ్రెష్ అంకుల్. ఓజీ థాలి అని కొత్తగా పెట్టాం, 1000 రూపాయలు. అది అరగంటలో తినేశారనుకోండి 10,000 ఇస్తాం. 1000 రూపాయల భోజనం అరగంటలో తింటే 10,000? అంకుల్ ట్రై చేస్తారా? ఈ నాకు చెప్పకుండా బిజినెస్ పెట్టినందుకు నా కడుపు మంట చల్లారాలంటే ఈ ఓజీ తాలియే కరెక్ట్. రే గోరా, నేను రెడీరా. తీయరా కంచం, పెట్రా ఫుడ్. నాన్నగారు వద్దండి. రే పుత్రద్రోహి, నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? నా మాట వినండి, 1000 రూపాయలు బొక్కండి. నాకు 1000 దండగా నువ్వు అనుకుంటున్నావు, కానీ వీడి దగ్గర 10,000 దండే ఇచ్చని నేను అనుకుంటున్నా. వద్దండి, మీ వల్ల కాదండి. రే ఇది పెంచింది ఆంటీస్ ని పటాయించడానికి కాదు, అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ లో పాలు పంచుకోవడానికి. అయ్యో రామా, ఇంకా లేట్ ఏంట్రా? ఆకలేస్తుంది, త్వరగా తీసుకురండి. ఓకే అంకుల్. ఒరే తత్తి, ఈ పిసిని కొట్టి ఫ్యామిలీని నమ్మడానికి వీల్లేదు. తాళి మొత్తం తినేసినా తినేస్తారు, అందుకే నువ్వు వెయిట్ చేస్తావంటే మొత్తం అన్నిట్లో వంట సాడా కలిపే. ఓకే. కంచం ఏంట్రా మరీ చిన్నగా ఉంది? చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనుకున్నాను, ఓపెనింగ్ బ్యాట్స్మెన్.
అవునరా, ఈ ఇన్నింగ్స్ చూస్తుంటే కోహ్లీ లాగా మ్యాచ్ ఫినిష్ చేసేలాగే ఉన్నాడు. మీరేంట్రా అలా చూస్తున్నారు? రే మను ఇల్లో మంచినీళ్ళ బాటిల్ పట్టుకురా. ఓకే నాన్నగారు. రే ముక్కు నువ్వు ఇల్లో పెద్ద థమ్సప్ బాటిల్ పట్టుకురా. ఓకే మాయా. తత్తి ఏంటి అంకుల్? ఎల్లి ఉల్లిపాయలు నిమ్మకాయలు కట్ చేసుకుని తేరా. ఓకే అంకుల్ ఏంట్రా ఏంటి అంకుల్ అలా తినేస్తున్నారు? నిజంగానే కంప్లీట్ చేస్తారేటి? చిచ్చి ఏదో నీ హోటల్ ప్రమోట్ చేద్దామని జస్ట్ ట్రై చేస్తున్నాను రా. అంతేనా? నాకు తెలుసు అంకుల్. అవును, ఫాల్ సీలింగ్ బాగుంది, ఎక్కడ చేయించు? ఓ ఇదా, ఇది ఇక్కడే అనుకుంటా అంకుల్. నాకు తెలిసి లింగంపల్లి, మన లింగంపల్లిలోనే ఒక ఇంటీరియర్ డిజైనర్. మరి వాల్స్ ఎక్కడ చేయించు? వాల్స్ కూడా సేమ్ అంకుల్, మనోడే ఇంటీరియర్ డిజైనర్. వెనకాతల పెయింటింగ్ అదిరిపోయిందిరా. అది ముంబై నుంచి తెప్పించాను అంకుల్. ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ వన్ యు నో. దాంట్లో ప్రతి డీటెయిల్ ఇట్స్ ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అంకుల్. అదే అర్థమవుతుంది. అవును ఇంతకీ ఫ్లోరింగేగా? నాకు తెలుసు అంకుల్ నెక్స్ట్ మీరు అదే అడుగుతారని. ఇట్స్ ఆల్ ఇటాలియన్ మార్బల్స్. మొత్తం స్టైలిష్ అండ్ స్లీక్ డిజైన్ ఉంటుంది. ఆ, అబ్బా అయిపోయిందిరా గోరా. అప్పుడే అయిపోయిందా? అవునరా, కొంచెం పెరుగు మిగిలిపోయింది, అది కూడా కానిచ్చేయడానికి ఒక గరిటెడు అన్నం పెడతారేటి? అయ్యో, ఎట్లాంటిదేదో అవుతుందని నేను అప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాను. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మా ఫుడ్ దొబ్బి తిని మా దగ్గర 10,000 తప్పడానికి? తీతి 10,000 తీ. వచ్చిందే 10,000, అది కూడా లాగేసుకుంటున్నారు. చెప్పకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇలాగే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అబ్బా 10,000 క్యాష్, సాయంత్రానికి ఇంట్లో ఫుడ్, కిక్కురా పీజే కిక్కు. ఒరే గోరా, నీ దగ్గర ఇంకెలాంటి ఆఫర్లు ఏమైనా ఉంటే చెప్పరా, మళ్ళీ వస్తాను. బొండాలమ్మా బొండాలు, రావాలమ్మా రావాలి, బొండాలు బొండాలు. భయ్యా ఓ ప్లేట్ బోండా కట్టరా. బాగుండాలంట, ఒక ప్లేట్ కట్టు. ఫోన్లో కాదురా, ముందు బండి మీద ఏముందో చూడు. ఏముంది భయ్యా? సారీ భయ్యా, తినే బోండాలనుకున్నాను, తాగే బోండాలా? కాటు బొండాలు బయటకు వచ్చేస్తే ఇలా. ఒరే ముగ్గు, బాగుండాలి అమ్మడం కూడా రావట్లేదు, ఎందుకురా నీకు? నుండే, ఇదిగో పాప, బొండంలో ఉన్నావు, బొండం తాగుతావేంటి? ఈ కాలంలో ఎవడైనా బొండాలు తాగుతున్నాడా? అంకుల్ గివ్ మీ వన్ స్టింగ్. స్టింగ్ జంజీకి డై ఉంటుంది గోరా. ఎండాకాలం బొండాలు గడగడా తాగేస్తారు. గోరా తు ఫిక్ర మత్ కరో, మేరే పాస్ ఏక్ ఐడియా హై. క్యా హై? బొండాన్ని బొండంలో ఎవరూ తాగట్లేదు కాబట్టి మనం దాంట్లో ఫ్లేవర్ యాడ్ చేసిద్దాం. అంటే అంటే ఏముంది, థమ్స్అప్ కలిపితే థమ్స్అప్ బోండా, సెవెనప్ కలిపితే సెవెనప్ బోండా, స్టింగ్ కలిపితే స్టింగ్ బోండా, మజా కలిపితే మజా బోండా. వావ్, బోండా ప్లస్ కూల్ డ్రింక్, బోండా డ్రింక్. లెట్స్ పుట్ ద మెనూ. రవాలమ్మా రవాలి, బోండా డ్రింక్, బోండా డ్రింక్ మార్కెట్ లో కొత్తగా వచ్చింది. బోండా డ్రింకా? ఇదేదో కొత్తగా ఉంది, రండి ట్రై చేద్దాం. రండి సార్ రండి, ఏం కావాలి? స్ప్రైట్ బోండా ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. తిను, నువ్వు కూడా తీసుకో. ఇప్పుడేం బాగుండా వద్దండి, చల్లగా మజ్జిగ ఉంటే తాగుతాను. మజ్జిగ? మన దగ్గర మజ్జిగ బాగుండా కూడా ఉందండి. ఉండండి ఎత్తాను. రే ముక్కు, అంకుల్ దగ్గరికి వెళ్ళి మజ్జిగ బయట ఎట్టుకురా. ఇదిగో గోరా. అరే ఏం చేస్తున్నారా, తేడా కొట్టేద్దేమో. ఒక్కలే తేడా కొడితే అడిగాక కొట్టేది, మనకేమైనా కొడుతుంది. ఇదిగోండి సార్. అబ్బా, మజ్జిగ ప్లస్ బోండా సూపర్ ఉంది. బాబు నాకు స్టింగ్ బోండా. బాబు నాకు మజా బోండా. బాబు నాకు మజ్జిగ బోండా. థమ్స్అప్ బోండా ఒకటి ఇవ్వయ్యా. ఎంత పెట్టేయాలి? అందరికి వస్తాయి, అందరికి వస్తాయి. రే ముక్కు త్వరగా ఇవ్వరా. ఎత్తనా నుండే. గురుగారే, ఏంటి ఈ జన సముద్రం చూసి మీ మనసు శోక సముద్రంలోకి వెళ్ళిపోయిందా? అవన్నీ తాగి వాళ్ళందరికి మోషన్లు అవుతే నీ వ్యాపారం లాస్ సముద్రంలోకి వెళ్ళిపోద్దేమో చూసుకో. నీ కుళ్ళంకుల్ కుళ్ళు. జగన్నాథం సార్ రండి సార్. మన ఇంట్లో సామాన్లు పోయాయని కంప్లైంట్ ఇచ్చారు కదా. అవును సార్. అవి దొరికేసాయి, అదే విషయం చెప్పడానికి వచ్చాను. అవునా, సంతోషం సార్. మాస్టర్ ఎవరైనా సాయి కుమార్ వాయిస్ చేయడానికి అంత కష్టపడిపోతున్నాడు. రాయ్, చట్టానికి న్యాయానికి ధర్మానికి 3 సింహాలు అయితే ఆ కనిపించండి 4వ సింహం ఈ అగ్ని. ఇది ఇలా చెప్పాలి. ఎవర్రా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్, బాగా చేసినా కుక్కలా చేసావు. అబ్బా
అదేంటి సార్ అలా కొట్టించారు? రాయ్ నిన్ను కొట్టడం కాదురా, తీసుకెళ్లి బొక్కలో ఇయ్యాలి. అన్నీ ఇమిటేట్ చేస్తావా నువ్వు? నేను ఇమిటేట్ చేసింది మిమ్మల్ని కాదే, అగ్నిలో సాయి కుమార్. ఆ? రాయ్ సార్ అగ్ని సార్ వాడు సిటీ కొత్త సార్, మీ గురించి తెలీదు. రే ఈ అగ్ని సార్ వాయిస్ నే సాయి కుమార్ వాడుకున్నారు. అవునా? సారీ సార్, ఆడికి ఏదో తెలియక అనేసాడు. ఎండను పడి వచ్చారు కదా, మీరేనా తాగుతారా? ఏదో ఒక డ్రింక్ ఇవ్వండి. ఎందుకు సార్ గ్యాస్? ఆ గోరాగాడు కొత్తగా కోకోనట్ బిజినెస్ పెట్టాడు, ఆడి దగ్గర ఒక బొండం తాగండి. రే సార్ కండి ఒక బొండం కొట్టు. ఓకే అంకుల్, ఏ బాండం తాగుతారు సార్? డ్రింక్ బాండం ఉంది ఇమ్మంటారా? రే మామూలు కొబ్బరి బొండం కొట్టు. ఓకే అంకుల్. రే ముక్కు, ఓ మామూలు బాండా. ఇదిగోండి సార్. చాలా బాగుంది. ఏం కలిపారు దీనిలో? చక్కెర కలిపారా? తీయగా ఉంది. లేదు సార్, పురుగుల మందు కలిపాం. పురుగుల మంది అండి సార్. పురుగుల మందా? పురుగుల మందు కలపడం ఏంటా? అంటే బోండం కొడుతున్నప్పుడు ఓ 2 పురుగులు బోండంలో పడినట్టు డౌట్ వచ్చింది సార్. మీరు అలాగే తాగేసి అప్పుడు అది మీ కడుపులోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే వాటిని బోండం వాటర్ లోనే చంపేద్దామని ఓ 2 డ్రాప్స్ పురుగుల మందు కలిపింది సార్. ఒరే ముక్కు, ఎంత పని చేసావురా? సార్ని చంపేసావు కదరా. పురుగుల మందుకి పురుగులు చేస్తే గాని మనుషులు ఎందుకు చేస్తారు గోరా? కంట్రోల్ రూమ్ రా, ఈ టైంలో నువ్వు కాల్ చేసింది కంట్రోల్ రూమ్ కాదురా, అంబులెన్స్ కి. సారీ సార్, అంబులెన్స్. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చేలోపు ఈ బోండాల బండి ఇక్కడ ఉందంటే నీ అక్క ఏం చేస్తాను రా మీ ఇద్దరిని. ఒరే ముక్కు, ఇంకేం చూస్తున్నావురా? జంప్. ఏంట్రా ఏంటి? ఐస్ క్రీమ్ పార్లర్ ఎదిరిపోయింది. నువ్వు అడుగు పెట్టావుగా, అదిరి పోయినట్టేలే. పార్టీ లేదా గోరా? 5 లక్షలు అప్పు ఉందిరా, తీరుతావా చెప్పు. అంతే లేరా, ఫస్ట్ ఏమో ఫ్రెండ్ అంటారు, కానీ ఇలా పార్లర్కి వస్తే పార్లర్ గా చూస్తారు. అరే నువ్వు చెప్పిన డైలాగ్ నీకేనా అర్థమైందా? మళ్ళీ చెప్పనా? వద్దులే, పొద్దున్నే షాపులో ఆడోకు. ఇప్పుడేంటి? నేను నీకు హెల్ప్ గా ఉంటాను గోరా. నువ్వా? బాబాయ్ వద్దు, నువ్వు నాకు హెల్ప్ చెయ్యు, షాప్ అంతా కంపు చేస్తాం. నేనేం అలా చేయను. అంగో కస్టమర్ వస్తుంది చూడు, ఇప్పుడు నేను ఎలా డీల్ చేస్తాను. హలో ఎక్స్క్యూజ్ మీ, కోన్ ఉందా? ఇది ఫ్యాన్సీ షాప్ కాదండి, ఐస్ క్రీమ్ షాప్. కోన్లు గోరింటాకులు ఇక్కడ ఉండవు. ఏదో మెహందీ షాప్ వచ్చినట్టు కోన్ ఉందా, తల్ల పేన్ ఉందా అంటే ఏదో డిస్టర్బెన్స్. వెళ్ళండి. కోన్ కావాలండి, కోన్ ఎలాగిచ్చాను గోరా? ఒరే మెడమెంటలేదవా, ఆ అమ్మాయి అడిగింది మెహందీ కోన్ కాదురా, ఐస్ క్రీమ్ కోన్. బోనీ బేరాన్ని చెడగొట్టావు కదరా, చెడగత్తిరదవా. అంటే కొత్త కదా గోరా, ఇక్కడ నుంచి చూడు ఎలా అమ్ముతాను. ఇదిగో బాబు ఆర్డర్. ఆర్డర్ అయితే జొమాటో స్విగ్గీలో పెట్టుకో, ఇక్కడ ఎలాగవుద్ది? ఒరే బాబు ముక్కు, నీ ముక్కుకు దండం పెడతాను రా బాబు, నువ్వు కొంచెంసేపు కామ్గా ఉండరా. ఒరే తత్తి, నువ్వు వెళ్ళి ఆర్డర్ తీసుకో. బాబు 1 కప్పులో ఐస్ క్రీమ్ విత్ 2 స్పూన్స్. తొక్క తప్పేనా? 2 తినవా? 1 కప్పే, కానీ ఇద్దరికి, నేను లవర్స్ కదా. తో ఇదేదో తాంది, సాయంత్రం త్వాతిని కూడా తడుగుదాం. బ్రదర్ 2 కోన్ ఐస్ క్రీమ్లు ఇవ్వండి. 2 కోన్ ఐస్ క్రీమ్లా? నీ పేరుకి ఎత్తనానా? హే అవును, మీకెలా తెలుసు? నాకు తెలుసులే, రోడ్డు కట్టుపక్క జాన్ ఉన్నాడు కదూ. అయినో, ఇవిగో మీ ఐస్ క్రీమ్లు. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్త, చేతిలో ఐస్ క్రీమ్లు ఉన్నాయని ఎడ్డి దానిలా దాటే, ఏ కారు వచ్చి గుద్దేగలదు. ఓకే బ్రదర్. ఓకే సిస్టర్. అవును బేబీ. అరే తత్తి, ఈ లంక వెళ్ళదా? ఒక్క ఐస్ క్రీమ్ కప్ చెప్పుకొని 4 గంటల నుంచి తింటానే ఉన్నారు కదరా, వస్తున్నాను ఉండండి. ఈ పార్లర్ లవర్స్ కి మంచి స్పాట్ లా ఉంది బేబీ, ఖాళీగా ఉంది, ఎవరూ రావట్లేదు. రేయ్ వాట్ ఆర్ యు టాకింగ్? ఖాళీగా ఉంటే జాలీగా ఎంజాయ్ చేస్తారా? ఇది పార్లర్ అనుకుంటున్నారా, పార్క్ లో పొదలు అనుకుంటున్నారా? అక్కడికన్నా ఇక్కడ కొంచెం కంఫర్ట్ గా ఉంది బ్రో. నైట్ షాప్ కొంచెం లేట్ గా మోస్తారా? మేము ఇంకా చాలా మాట్లాడుకోవాలి. నైట్ షాప్ లేట్ గా ముయ్యాల. రేయ్ తెల్లార్లు అంటే దొప్పదక్కడ. లేకండి, ఫస్ట్ లేకండి. ఏంటి గోరా, ఏంటి బీపీ ఏంటి? కూల్ డౌన్. కూల్ డౌన్ లేదు, లాక్ డౌన్ లేదు. నోరు కొంచెంసేపు షట్ డౌన్ చేయి. ఆర్డర్ 50 లీటర్ల ఐస్ క్రీమా? రే ముక్కు, అర్జెంట్ గా డెలివరీ చెయ్యాలి. డెలివరీయా? నేను ఎలా చేస్తాను? నువ్వెలా చేయడం ఏంట్రా, డెలివరీ కదా, చెయ్యి. నేనేమన్నా డాక్టర్ ఏంటి డెలివరీ చేయడానికి? అబ్బా ఓర్ని ముక్కు, నేను అన్నది ఈ డెలివరీ కాదు, ఐస్ క్రీమ్ డెలివరీ. ఓ ఫంక్షన్ కి ఐస్ క్రీమ్ ఆర్డర్ వచ్చింది. అదే అదే వెళ్ళి డెలివరీ చెయ్యి. నేను చూసుకుంటాను కదా గోరా, నువ్వు బిజినెస్ చూసుకో.
లొకేషన్ షేర్ చేశాను, వెళ్ళండి. Few moments later. ఎరా డెలివరీ అయిపోయిందా? అయిపోయింది గోరా, అందరూ ఎగబడి తిన్నారనుకో. టేస్ట్ తదిరిపోయింది తంతున్నారు. డేట్ అయిపోయినాయిగా, అలాగే ఉంటాయిలే. ఏంటి డెలివరీ ఇంకా ఇవ్వలేదా? రే మీరు డెలివరీ ఎక్కడ ఇచ్చారు? నువ్వు పెట్టిన లొకేషన్ దగ్గరే, దినం భోజనాల్లో. అయ్యో మీరు ఇవ్వాల్సింది పెళ్లి భోజనాల్లోరా, ఒక్క పని ధనంగా చేయరు. చీ నా బతుకుమే కాక. వద్దులే, లాస్ట్ టైం అన్నందుకే మొహమ్మే పెయింటింగ్ వేసావు, ఈసారి ఆ తప్పు చేయను. ఒక కోటరు కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పూట మందు కోసం. మాస్టర్ ఏం కావాలి? ఐస్ ఉందా? ఉంది, వెనీలా బటర్ స్కాచ్ స్ట్రాబెరీ. ఏం కావాలి? మందులో మిక్స్ చేసుకోవడానికి ఐస్ కావాలి. రే ఇది ఐస్ క్రీమ్ పార్లర్ రా. అందుకే ఐస్ అడుగుతున్నాను. ఇవే వామ్మో, ఈ తాగుబోతాడుతో మనకు కూడా ఎందుకు, ఓ 2 మొక్కలు వేద్దాం. ఏది గ్లాస్ పట్టు. దండలు దండలు దండలు. ఇంక బయలుదేరు. ఐస్ ముక్కేసు మరి మందు ఎవడేస్తాడు? ఆ? మందా? మందలేదు కిందలేదు ఎలా? మందు పోతావా లేదంటే సోబద్దలు బద్దలు కొట్టేమంటావా? ఒరే ఎలా తగులుకున్నాయంట్రా బాబు, ఐస్ అంటే ఫ్రిడ్జ్ లోంచి తీస్తాను, మందు ఎక్కడి నుంచి తేనరా? అదంతా నాకు తెలీదు, నువ్వు మందు పోయాల్సిందే. నాకు స్కాచ్ కావాలి. ఒరే నా దగ్గర బటర్ స్కాచ్ ఉంది కానీ స్కాచ్ లేదురా, కావాలంటే ఓ 2 స్పూన్లు వేస్తాను, నాకుంటే వెళ్ళిపో. నాకు స్కాచ్ కావాలి, ఎత్తావా లేదంటే బద్దలు కొట్టేమంటావా? తారా తాడితో తెందు తొడవా, తాడికి తాటరి తప్పులు తిట్టేతో ఉంతో తాడే తెలిపోతాడు. బేరాలు లేవని నేను ఎడుతుంటే ఇదో ఎక్స్ట్రా పక్క. రే ఇదిగా మందు కొనుక్కుంటావు, పురుగుల మందు కొనుక్కుంటావు, నీ ఇష్టం, తాయి చచ్చిపో. గోత్రదాత సుఖీభవ సుఖీభవ. చిచ్చి ఈ రోజు ఒక్క బేరం కూడా తిన్నంగా లేదు, ఇంట్లో బెల్లం కూడా తిన్నంగా లేదు. సర్లే లిల్లీకు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి కూల్ చేద్దాం. తిది తీకు తిది తాకు, తిది తీకు తిది తాకు. నాకే తేన్ తాకమనలేదు, తాకంతున్నా. అందుకే కదరా నేను నాకింది, చండాలంగా ఉంది. అయితే ఫ్రిడ్జ్ లో తడితి కొత్త తీతో. అయ్యో దాన్ని సగం కొరికేసాగా. తేన్ తరలేదు, తేవడ ఒకడికి సగం రేటుకి తమ్మేద్దాం. సగం రేట్ కమ్మేస్తావా? నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు కాదా? అందుకే తెక్త వీక్ తానెత్తున్నాను. నైస్ డెసిషన్, త్వరగా తీరా, మళ్ళీ గోర చూస్తే ఎడుతాడు. రే రే ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు గోరా, ఐస్ క్రీమ్ ఎన్నున్నాయో లెక్కెడుతున్నాం. జాగ్రత్తగా లెక్కటండి, అసలే ఇందాకే 1,00,000 రూపాయలు లోడ్ వచ్చింది. నేను ఇంటికి వెళ్తున్నాను, ఓ 2 గంటల తర్వాత షాప్ మూసేసి అన్ని కట్టేసి వెళ్ళిపోండి. ఓకే, మర్చిపోకండి రే, నేను మళ్ళీ ఫోన్ చేసి గుర్చేస్తాను. నీకెందుకు గోరా, నువ్వు వెళ్ళి మేము చూసుకుంటాంగా. నువ్వు చూసుకుంటావన్నారా నా భయం కూడా. అబ్బా వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. The next day. ఏంట్రా ఈరోజు తెల్లవారు వచ్చారు? వర్క్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వర్క్, డెడికేషన్ అంటారా బాబు. సర్లే ముందు తాళం దిగండి. ఏంట్రా ఈ కిందనంతా నీళ్ళు? ఐస్ క్రీమ్లు ఏంటా కరిగిపోయి ఉన్నాయి? ఫ్రిడ్జ్ స్విచ్ ఎవడు రాపాడు? నేనే. ఎందుకురా? నువ్వే కదా షాప్ మూసేసినప్పుడు అన్ని కట్టేయమన్నావు, కరెంట్ బిల్ సేవ్ అవుతుందని ఫ్రిడ్జ్ స్విచ్ కూడా కట్టేసా. మళ్ళీ పక్కెట్టారు. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపవమ్మ, తల్లి నాకు లాభాల్ని తేవమ్మా. మమ్మీ ఉన్న 6 అడుగుల స్థలాన్ని నమ్మేసి షాప్ పెట్టాను, ఇది గనక పోతే నేను పోయాక పడుకోవడానికి కూడా చోటు ఉండదు. నా షాపులో ఉన్న సామాన్లన్నీ సేల్ అయిపోయి ఈ టపాకాయలాగే నా జీవితం కూడా వెలిగిపోవాలి. అలాగే ఏ జఫడాగాల కన్ను నా షాప్ మీద పడకుండా చూడు తల్లి. వచ్చాడు. ఏంటమ్మా ఏం కావాలి? క్రాకర్స్ కావాలి. ఎందుకమ్మా? నీకు ఎంతటి కాల్చడానికి? ఇది 100, ఇది 1000, ఇది 10,000, 50,000, 1,00,000. నచ్చితే తీసుకోండి, లేకపోతే వెళ్ళిపోండి. యు బ్లడీ పాంబెల్ ఫేసెస్. పొద్దు పొద్దున్న వచ్చారు ఊపుకుంటూ. అదేంటి గోరా, నాకు కూడా రేట్లు చెప్తున్నా. రేట్లు చెప్పకుండా సీట్లు వేసి కూర్చోబెట్టి స్వీట్లు పెట్టాలా? అంతేలే గోరా, ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత కనీసం క్రాకర్స్ కూడా ఫ్రీగా ఇవ్వరు. నీకు ఇలా ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే చివరికి నేను ఏ ట్రీ కింద కూర్చొని అడుక్కోవాలి. హసీతో ఫసి, నీతో పెట్టుకుంటే మసి. తబాంగ్.
ఏంటి మావాడు ఏదో పిచ్చి పిల్లి పిక్క కొరికినట్టు అలా కరుతున్నాడు? మేమే పిచ్చి పిల్లలు కూడా ఉంటాయారా? ఏ పిల్లులకు మాత్రం పిచ్చి పట్టదా ఈ పిక్క కొరకవా? అయినా ఇక్కడ మ్యాటర్ పిల్లి కాదు, ఆ గోరాగాడి చేసిన లొల్లి. అవును మామే, ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఫీల్ అవ్వకు మావా, ఆయన ఎలా ఫూల్ చేయాలో నాకు తెలుసు. ఎలా రే? మావా కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ బుర్రన్నోడు ఆ బోర్డు చూస్తాడు. వాంటెడ్ సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. యా కమాన్ బాయ్, చెలరేకపోదాం. ఏంట్రా మళ్ళీ వచ్చారు? వాట్ యు వాంట్? నువ్వే కదా వాంటెడ్ బాయ్స్ అని పోటెట్టా. మేం కూడా బాయ్సే. మీరు బాయ్స్ కాదురా, బాంబ్స్. మిమ్మల్ని పెట్టుకుంటే వంకాయ బాంబు వెలిగించి సీటు కింద పెట్టుకున్నట్టే. ఎప్పుడు పేల్తారో ఎవరికీ తెలియదు. నాకే బాయ్స్ వద్దురా బాబు, వెళ్ళిపోండి. ఒరే గోరా, మెదడేమన్నా మతాబీలో ఎట్టావేంట్రా? ఇప్పుడు బయట కూరలు కనుకో డబ్బులు ఇవ్వాలి, అదే మాకనుకో మిగిలిపోయిన మందుగుండు సామాన్లు కవర్లో ఇస్తే కామగా వెళ్ళిపోతాం. ఈ డీల్ ఏదో రీజనబుల్ గా ఉంది. ఓకే ఓకే ఓకే, మీరంతలా కాలు పట్టుకుని బతిమలాడుతున్నారు కాబట్టి యు ఆర్ డిసప్పాయింటెడ్. చిచ్చి అపాయింటెడ్. వెల్కమ్ టు శకలక బూమ్ బూమ్. గోరా నువ్వు ఇంక రిలాక్స్ అయిపో, మేము వచ్చాంగా ఇంక టాప్ లేపేస్తాం. ఒరే ఒరే, ఆ పని మాత్రం చెయ్యొద్దురా, జస్ట్ సేల్స్ లేపండి చాలు. ఈ ముక్కు గడు సైలెన్స్ గా ఉన్నాడంటే డెఫినెట్ గా ఏదో వైలెన్స్ జరగబోతుంది. నాన్న ముక్కు, ఏంటి గోరే? ఏంటమ్మో ఆలోచిస్తున్నావు? మన షాప్ సేల్స్ ఎలా లేపాలా అని. ఒరే ముక్కు, నీకు దండం పెడతానురా. నా సమాధి నమ్మి ఈ షాపుకు పునాదేశాను రా. నువ్వు సేల్ చేయపోయినా పర్లేదు, నాకు హోల్ మాత్రం పెట్టకరా. ఏంటి గోరా అలా అంటావు? నేను ఎప్పుడైనా నీకు బొక్కెట్టేనా? నువ్వు పెట్టేదే అదిరా. సర్లే సొల్లాపి సేల్స్ చూడు. ఏ అంకిల్, క్రాకర్స్ కావాలా? ఇదిగా బాబు బాబు, మా టేబుల్ బాగున్నాయి, తీసుకో. ఏంటి మామా ఏదో పేరంటానికి పిలిచినట్టు పేరు పేరున పిలుతున్నావు? పక్క షాప్ కూడా వినపట్లేదు. అది మనం పిలిస్తే శివకాశి దాకా వినపడాలి. రండి బాబు రండి, వేడి వేడిగా వంకాయ బాంబులు, కరకరలాడే కాకరపోవత్తులు, మరమరలాడే మతాబీలు, చిట్టపట్లాడే చిచ్చుబుడ్లు, అన్ని రకాల ఐటమ్స్ మా వద్దనే లభించును. రండి బాబు రండి, వేడి వేడిగా హాట్ హాట్గా. ఒరే, నువ్వు మందు గుడి సామాన్లు అమ్ముతున్నావా, మిక్చర్ బండిలో బజ్జీలు అమ్ముతున్నావా? వేడి వేడిగా ఏంట్రా? నువ్వు ఊరుకోగోరా, ఇలా అమ్మితేనే వస్తారు. రండి బాబు రండి, హాట్ హాట్గా. హాటుగానా? ఏమున్నాయిరా అబ్బాయి? అనుష్క ఆటం బాంబులు, కాజల్ కాకరబోతులు, సమంత శిశింద్రిలు, రష్మిక రాకెట్లు, నవిత నాటు బాంబులు, త్రిష తారాజువలు, భూమిక భూచక్రాలు, మంచి లక్ష్మీ బాంబులు, పూజా బాంబేలు, మెహరిన్ మాతాబులు. అంతేనా? బాలీవుడ్ స్టఫ్ ఏం లేదా? ఆహా, సన్నీ లియోన్ సేవంట పకాయలు ఉన్నాయి, కావాలేటి? అయ్యో 10 పెట్టలేసి మిగిలిన ఒక పెట్టేయి. ముసలోడికి దీపావళి పండగ అంటే ఇదేనేమో. బిల్ ఎంత అయింది? 5,999. అమ్మో, అంత అయిందేటి? టాలీవుడ్ అయితే తక్కువే అయ్యేది, మరి మీరు బాలీవుడ్ అడిగారు కదా, అందుకే బిల్లు బ్లాస్ట్ అయింది. సర్లే, సన్నీ కోసం ఎన్నైనా చేయొచ్చు, తీసుకో. చూసావేట్రా, ఇది వ్యాపారం చేసే టెక్నిక్. తాగేవాళ్ళ టానిక్ కానీ. ఏ బ్రో, ఐ నీడ్ యామో. ఏమోనా? ఏమో, ఇంతకీ నీకేం కావాలి బ్రో? AKM M416 స్కారల్, AWM గ్రోజా, 5 ఫ్రాగ్ గ్రెనేడ్స్, 3 స్మోక్ గ్రెనేడ్స్. RDX ఉన్నా పర్లేదు. వామ్మో, ఈడెవడో టెర్రరిస్ట్ వస్తాడు అయ్యా. క్రాకర్ షాప్ లో RTX లు గ్రెనేడ్లు ఎందుకుంటాయిరా? వి హావ్ ఓన్లీ అగ్గిపెట్టిస్ అండ్ పాంబెల్లాస్. ఒరే మూడిస్ట్, ఆ టెర్రరిస్ట్ టూరిస్ట్ కాదు, గేమర్. హే బ్రో, మీలాంటి గేమర్స్ కోసమే స్పెషల్ పబ్జి కిట్ అవుట్ ప్రిపేర్ చేసాం, ఇదిగో తీసుకో. యో థ్యాంక్ యూ బ్రో, అమౌంట్ గూగుల్ పే చేస్తా. వీళ్ళేంట్రా బాబు, నాకు తెలియకుండా నన్నే అమ్మేసేలా ఉన్నారు. ఈ షాప్ లో మోడల్స్ ఏం లేవురా, పక్క షాప్ కి వెళ్దాం పదా. ఒరే ఒరే, జనాలందరూ పక్క షాప్ కి వెళ్ళిపోతున్నారా, ఏదోటి చెయ్యండి రా. అయితే నా దగ్గర ప్లాన్ ఉంది. అబ్బే, పెద్ద సరుకేం లేదు, పక్క షాప్ పోదాం. ఏంటంకిల్, మంచి కాన్ఫిడెంట్ గా పక్క షాప్ కి వెళ్తున్నట్టున్నారు. ఏ ఇంకా మాస్టర్, ఒకసారి ఇలా వచ్చి హాయ్ చెప్పండి. మీ చెయ్యేమైంది? లాస్ట్ టైం దీపావళికి మీలాగే తక్కువ కొత్తుందని కక్కుర్తిపడి పక్క షాప్ కి వెళ్ళాను. బాంబులు బాగా పేలయ్యని ఆనందపడే లోపే చెయ్యి కూడా పోయిందని రియలైజ్ అయ్యా. అందుకే అప్పటి నుంచి ఈ షాప్ లోనే కొంటున్నాను. అమ్మో, అయితే నేను ఈ షాప్ లోనే కొంటాను, మా ఫ్రెండ్స్ కూడా ఎక్కడ కొనమని చెప్తాను. థ్యాంక్ యూ అంకుల్. అబ్బా, సేల్స్ తారాజు వల్ల ఎగిసి పడుతున్నారా, గల్లా పెట్టి గలగల్లాడిపోతుంది. ఇంకో సరైన కస్టమర్ తగిలితే సింగపూర్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు.
ఏంట్రా కోతి మందేనా ఈ షాపు? మంద కాదే డాంకీ, నాది. యో మీ ఇద్దరిది కాదు నాది. అనుకున్నా, అయినా మీ పిసిన కొట్టోళ్ళు కొట్టేసే రకమే గాని కొట్టు పెట్టే రకం కాదులే. మామ దీని నోట్లో 40 బాంబులు పెట్టి పేల్చేయాలని ఉందిరా. అయ్యయ్యో వద్దు మామ, తను మన కస్టమర్. కస్టమర్ ఈస్ గాడ్, గాడ్ ఈస్ కస్టమర్. ఆంటీ ఏం కావాలి? చా నీతో మాట్లాడేదేటే. ఒరే జొలపాలు, రాకెట్లు ఉన్నాయా? ఉన్నాయంటీ. ఫ్రెష్ గా నాసా నుంచి తెప్పించిన ఆశా రాకెట్లు. ఒత్తిలిగిచ్చి వదిలితే డైరెక్ట్ స్పేస్ పోతాయి. స్పేస్ లో పేలయి నాకెందుకులే గాని ఈ చిచ్చుబుడ్లు ఎలాగా? ఏంటే ఏదో ఉల్లిపాయలు ఏరినట్టు అలా ఏరేస్తున్నావు? మంచి అయ్యో చెడ్డ అయ్యో చూసుకోవాలి కదా. సర్లే ఆంటీ, మీకేం కావాలో చూసుకోండి. హా, నా షాపింగ్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. ఏ ఆంటీ, డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ట్రైల్ వేయకుండా డబ్బులు ఎవరిస్తారు? ఈ పేలుతున్నా లేదో చూసి రేపిస్తానులే. నీ పొట్టి పంకజం ఆంటీ, నీ పని ఇలా కాదే. ఇదిగో ఇది పని చేస్తుందో లేదో ట్రయల్ చూసుకో. ఆ, నాకేం వద్దులే, నువ్వే చూసుకో. వామ్మో! బాంబియో! ఛీ, ఏంటి మామ, మా నాన్నకి అసలు నా మీద నమ్మకమే ఉండదు. నువ్వు బండి నడుపుతా అంటే వెనకాల కూర్చోడానికి నాకే నమ్మకం ఉండదు. అలాంటిది ఇంత పెద్ద షాప్ నిన్ను నమ్మి ఎలా ఇస్తారా? నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు మామ. కొన్ని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ ఒప్పుకోవాలి మామ, తప్పదు. ఇట్స్ ఓకే. నాన్నగారు ఊరి నుంచి వచ్చే లోపు ఈ బిజినెస్ ని డబల్ ట్రిపుల్ చేసి మా నాన్నే నన్ను స్వయంగా ఆ క్యాష్ కౌంటర్ లో కూర్చోబెట్టేలా చేస్తా. అరే కోరా జగ్గు అండ్ సన్స్ బిర్యానీ పాయింట్. ఇదే మా జగ్గు ముండా బిర్యానీ పాయింట్. ఈయన వచ్చేటేటి. హలో అంకుల్, హౌ ఆర్ యూ? అరే ముండా, అబ్ జగ్గు ముండా కా కొడుకు ముండా ఏనా? అంకుల్ నేనే. అరే బచ్చే ముండా దేకో, మీ నాన్న ముండా ఎక్కడా? మా నాన్న వెంట్ టు హోమూర్ సార్. ఓముర్ అదెక్కడో ఉంది? ఏలూరు పక్కన. ఎందుకు మీరేంటి ఎలా వచ్చారు? అరే ఏమీ లేదు ముండా, మీది బిర్యానీ తింటే మెదడు షార్పు అవుతుంది అని మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ లో చూశాను. అవునంకుల్, మామూలు షార్ప్ అవదు. మీరు పొరపాటున మీ ఓడి బుర్ర మీద చెయ్యేసినా తపక్ మంది తెగిపోద్ది, అంత షార్పు. ఆ అందుకే నేను జగ్గు ముండాకి ఒక ఆఫర్ తెచ్చా. ఆఫరా ఏమిటి అది? మాది బచ్చే ముండా ఎప్పుడూ క్లాస్ లో లాస్ట్ వస్తుంది. అయితే ఇంట్లో త్వరగా స్టార్ట్ అవ్వమనండి. అరే అది లాస్ట్ కాదు, ర్యాంక్స్ లో లాస్ట్. మనలాగే మామ. అయితే మాది బచ్చే ముండాకి మీది బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పించారే అనుకోండి. అనుకున్నాం. నేను మీ నాన్న ముండాకి ఆయన జాబ్ మళ్ళీ తిరిగి ఇస్తా. మా నాన్న జాబ్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారా? మామా ఈ ఆఫర్ ఏదో బాగుందిరా. ఈ బుడ్డగాడికి కనుక మన బిర్యానీ పెట్టి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తే మా నాన్నకు పోయిన జాబ్ తిరిగి వచ్చేది. అప్పుడు ఆయన హ్యాపీ, నేను హ్యాపీ. దాంతో ఆయన జాబ్కి వెళ్ళిపోయి నన్ను క్యాష్ కౌంటర్ లో కూర్చోబెడతారు. ఏంటి ముండా ఏమంటావు? నేనేమంటాను అంకుల్ ముండా, నాకు ఆఫర్ నచ్చింది. మీ అబ్బాయి ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇంకో 10 days ఉంది. ఓకే, 10 days మధ్యాహ్నం సాయంత్రం మా హోటల్ నుంచే మీ ఇంటికి బిర్యానీ పార్సల్స్ వస్తాయి. మీరు మాత్రం క్రమం తప్పకుండా పెట్టాల్సింది. దాందేముంది, పెట్టేస్తా. డాడీ నాకు ఇంకొద్దు. అబ్బా తినాలి ముండా, లేకపోతే ఫస్ట్ ర్యాంక్ రాదు. మామ, అయినా బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ రావడం ఏంట్రా? వాడు అడగడం మనం ఓకే అన్నాం. ఇప్పుడు ఆ బుడ్డగాడికి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఆ ముండగాడు మన బెండు తీస్తాడు. ఆ భయం నాకు కూడా ఉంది మామ. అందుకే నిన్న నైట్ స్కూల్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లేపేసి ఆ బచ్చా మొండగాడికి ఇచ్చా. ఇంకా వాడు నైట్ అంతా ఫుల్ గా ప్రిపేర్ అయ్యి ఏ ఎగ్జామ్ దొల్లగొడేస్తాడు. అబ్బా వాట్ ఏ బ్రెయిన్ మామ. థ్యాంక్ యూ. ఈ బ్రెయిన్ ఏదో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఉపయోగించవచ్చు కదా మామ. సర్లే పద, ఆ మొండగాడు ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో చూద్దాం. ఈడేంట్రా పడుకుని ఉన్నాడు? ఉరి బచ్చముండా లెగరా, ఎగ్జామ్ రాయరా. ఎగ్జామ్ రాయరా. నాకు నిద్ర వస్తుంది అంకుల్, నేను పడుకుంటా. ఒరే నిద్ర కావాలితే తర్వాత అయినా పోవచ్చురా. ఇప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలరా. క్వశ్చన్ పేపర్ కూడా ఇచ్చాను కదరా, రాయరా. నేనేం చదవలేదు అంకుల్. నిన్న మీరు పెట్టిన బిర్యానీ తినేసరికి ఫుల్గా నిద్ర వచ్చింది, ఇంకా పడుకుండిపోయా. అరే కోతి ముండా,
మొన్న అంకుల్ చెప్పండి. బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అన్నావు కదరా. మామ ఏదోటి కవర్ చేయరా. ఏంట్రా కవర్ చేసేది? ఆ బుట్టగాడికి ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను మాటిచ్చావు కదా, నువ్వే చెప్పే ఏదోటి. రే బిర్యానీ తింటే ఫస్ట్ ర్యాంకు వస్తుంది అన్నారు, కానీ నాది ముండాకి డయేరియా వచ్చింది. వాడిది ఇప్పుడు హాస్పిటల్లో చేరింది. అయ్యో ఎంత పని అయిపోయింది. షటప్. మీది బిర్యానీ సెంటర్ మీద కేసు పెట్టి ఇప్పుడే సీజ్ చేయిస్తా. సీజ్ ద హోటల్ ముండా. షాప్ ఏంటి అంకుల్ ఇంకా తెరలేదు? మనం లేవని చెప్పి వీళ్ళకి బద్దకం ఎక్కువైపోయినట్టుందిరా. ఉండు వీళ్ళ పని చెప్తాను. రే మను, మను. నాన్నగారు ఏంట్రా అందరూ డల్లగా ఉన్నారు? షాప్ కూడా మూస్తుంది, తెరండి. తెరడానికి షాప్ లాక్ చేయలేదు నాన్నగారు, సీజ్ చేస్తారు. సీసా? అసలు ఏం జరిగిందిరా? అది నాన్నగారు జరిగింది. ఒరే పనికి మళ్ళేదవా, ఎంత పని చేసావురా? ఇప్పుడు ఏమైందని వాడిని తిడుతున్నారు? వాడేమైనా ఊరికనే చేశాడేంటి? మీ ఉద్యోగం కోసమే చేశాడు. గరిటతో కొట్టానంటే పెరట్లో పడతావు. ఇంత చక్కటి హోటల్ పెట్టుకుని మంచిగా బిజినెస్ జరుగుతుంటే మళ్ళీ నాకు ఉద్యోగం ఎందుకే తింగరమాలో కల్లారా? అంటే నాన్నగారు మిమ్మల్ని హ్యాపీ చేద్దామని. నువ్వు నన్ను హ్యాపీ చేయడం కాదురా, షాప్ నీ చేతిలో పెట్టి వెళ్ళని చూడు, నన్ను పెద్ద వీపింగ్ చేసావు. అయినా ఏంటి నాన్నగారు తొక్కలో బిజినెస్ పోయినందుకు ఎంత ఫీల్ అయిపోతున్నారు? ఆ గోరగాని చూడండి, 150 బిజినెస్ల పైన సిగ్గు లేకుండా ఇంకో బిజినెస్ పెట్టడం రెడీ అయిపోతాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేరా. బిర్యానీ పాయింట్ పోతేనే దోశ పాయింట్ పెట్టుకుందాం. సూపర్ ఐడియా నాన్నగారు, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. ఇప్పుడే మొదలెడేద్దాం. అమ్మా పెనవట్రా, నాన్నగారు దోశలేస్తారు. దోశలు వేయడానికి పెనం ఎందుకురా దండగా, విశాలంగా నీ వీపు ఉండగా. ఒంగోరా నా సన్నం.